ఆరంభికలాంగా అండ్ ఓ లారీ డ్రైవర్ తను ఆయన డ్రైవర్ని కూడా అగ్ని పరీక్ష వరకు పిలవడం జరిగింది. అసలు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిది? ఆడెంత ఎరిపోయినా కానీ ఆడు పబ్లిక్లో పెద్ద ఫేమ్ అయి ఉండాలి. ఆడు చెప్పింది వింటారు. ఇక నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి కూడా అడుగుతారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రొమాంటిక్ ఫీల్ ఇవన్నీ కూడా చెప్తాడా? ఏమనుకోక బట్టలు ఇప్పు అన్నాడు. బట్టలు ఇప్పి మాట్లాడుకుందాం అన్నాడు. అగ్ని పరీక్ష కన్నా వీళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగుండే కదా. మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరు ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రిటర్న్ అయ్యడం దొరికితే మీరు ఏం చేస్తారని అడుగు. నాకు మామూలు కోపం రాలేదు. వాళ్ళు చెప్పడం కూడా ఎలా అనుకున్నావు, కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారంటే నీకు సగం లేదు సార్. సాయిరామ్ సాయిరామ్ బిగ్ బాస్ సీజన్ 10 ప్రతి సామాన్యుడికి అవకాశం ఇస్తున్నాను. నాగార్జున గారు అంటున్నారు కదా, లారీ డ్రైవర్ని, రైతుని, డాక్టర్ని అందరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం, కానీ వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి మీరు షో అప్ చేసుకోవడానికి పిలవకండి అంటే I can't send you into the Big Boss house. వాళ్ళు మాట్లాడా మీతో? ఫస్ట్ నాయనగాలు తిరిగాడు అనమాట. లారీ బావా అని. కానీ మీరు విన్నర్స్ కావాలంటే కూడా మీ పక్కకు కొంతమంది కామెంట్స్ పెట్టారు కదా, పల్లవి ప్రశాంత్ పిలుచుకోండి. పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. పల్లవి ప్రశాంత్ ఎట్టబోయినో నేను చూసిన అన్నా. నేను మళ్ళొచ్చిన ఎట్టబోయిన ఇప్పుడు నేను కూడా నేను లారీ డ్రైవర్ అన్నా, నాకు క్లచ్ ప్లేట్లు పోయినాయి అన్న, టైర్ వలిందన్న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎన్నో ఆశయాలతో ఒక ప్లాట్ఫామ్ ఎక్కాలని చాలా కష్టపడుతుంటారు. కానీ అలాంటి ఫేమ్లోనే మనకు బిగ్ బాస్. ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్ ఎంత ముఖ్యమో అలాంటిది బిగ్ బాస్ అనేది అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్తో మంచి పాపులారిటీ వచ్చేసి వాళ్ళు అనుకున్న అంశాలను బయటకు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నారు. కానీ అది సెలబ్రిటీస్కి బిగ్ బాస్. కానీ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి అగ్ని పరీక్షలో కామనర్స్గా వెళ్ళి మళ్ళీ అక్కడ స్టేజ్ మీద అన్ని చాలా 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 రౌండ్స్ కూడా దాటేసిన తర్వాత అగ్ని పరీక్ష జడ్జెస్ ముందుకు వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే ఆ బాధ తీరని లోటు. అలాంటి పర్సన్ ఇవాళ మన దగ్గర ఉన్నారు. ఆర్కే ట్రక్ లాక్స్. మనం చూస్తే కనుక చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంటాయి. ట్రక్స్ గురించి కానివ్వండి, జరిగే పరిణామాల గురించి అన్ని చక్కగా మాట్లాడుతుంటారు లారీతోని. అండ్ ఓ లారీ డ్రైవర్ తను ఆయన డ్రైవర్ని కూడా అగ్ని పరీక్ష వరకు పిలవడం జరిగింది. కానీ ఈ అబ్బాయి చూస్తే కనుక నిన్నటి ఎపిసోడ్ మనం రిలీజ్ అయితే తను రిజెక్ట్ అవ్వడం జరిగింది. అసలు రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిది, తను అగ్ని పరీక్షను ఎందుకు ఎంచుకున్నాడో ఇప్పుడు రామకృష్ణ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. ఎలా ఉన్నారు? ఆర్కే అనాలనా రామకృష్ణ అనాలనా? ఆర్కే అంటే పబ్లిక్ తెలుసు, మీ ఇష్టం, మీ కంఫర్టబుల్ ఎట్ట పిలిచినా పర్లేదు. ఓకే, ఆర్కేనే పిలుస్తాం, మాకు కూడా కంఫర్టబుల్, 2 అక్షరాలతో అయిపోతుంది. ఓకే ఆర్కే గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. ఎందుకంటే ఎన్నో లక్షల మంది అప్లై చేసిన దాంట్లో నుంచి వెళ్ళి మీరు అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. మీరు లారీ డ్రైవర్. ఓకే, ఏ ఊరు మీది? మాది దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తా, పోయినసారి చూస్తా లాస్ట్ సీజన్. అండ్ కామెంట్స్ ఉన్నారా? లేదు, క్యాజువల్ గా ఎప్పుడైనా ఇంట్లో పెడితే చూసేవాడిని అంతే. ఇంటికాడు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చూస్తుంటే వాళ్ళతో పాటు చూసేవాడిని అంతే. ఓకే, పర్టికులర్ గా ఏం లేదు. మంచి ఫాలోయింగ్ ఉంది మీకు ఇన్స్టాలో. అండ్ మీరు మంచి వీడియోస్ చేస్తుంటారు, ట్రక్ వీడియోస్, ఏదైనా కానీ ప్రమాదాల గురించి కానీ. ఒక అమ్మాయికి కూడా హెల్ప్ చేయడం జరిగింది, మీరు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా చాలా మంచిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అగ్ని పరీక్ష అనగానే కామనర్స్కి ఛాన్స్ అని విన్నాను, కానీ వీడియోలు చూస్తే మొత్తం మీరు రివర్స్ అయిపోయారు, మాటలు అవి ఉన్నాయి. అసలు అగ్ని పరీక్ష ఎందుకు ఎంచుకున్నారు ఆర్కే గారు? నేను బిగ్ బాస్ అనేది ఎందుకు ఎంచుకున్నా అంటే పర్టికులర్లీ నా సపరేట్ కాస్ట్ కోసం ఎంచుకున్నా. నేను డ్రైవర్ల గురించి అక్కడ ఏదైతే చెప్పారో, నేనేం చెప్పినో స్టూడియోలో కూడా, అది డ్రైవర్లకు నాకు కొన్ని యూనియన్స్ కావాలి, దీని ద్వారా నేను ఒక బేస్ అనేది బిల్డ్ చేయగలుగుతా. ఇది వరకు చాలా ధర్నాలు కానీ పొలిటీషియన్లను కలవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉంటాడు. ఆ ఆర్టీసీ డ్రైవర్కి ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదన్నా అయితే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ వర్కర్ కాబట్టి. మేము ఏంటంటే మాది ప్రైవేట్ లిమిటెడ్. సో రవాణా లేకుంటే దేశానికి అసలు నడవదు. కానీ మాది ప్రత్యేకం అనమాట, సపరేట్. దేశం అంతా ఎట్లా చూస్తుంది అంటే, అందరు డ్రైవర్లు వేరు, లారీ డ్రైవర్లు వేరు అనే విధంగా చూస్తుంది. మీకు తెలుసు కదా సొసైటీ అంటే. చూడగానే వీళ్ళకు బ్యాడ్ హ్యాబిట్స్, ఆడపిల్లల పట్ల తప్పుడు నిర్ణయాలు,
సో అందరు అలాగే ఉంటారని చెప్పేసి ఒక ముద్ర వేసింది అనమాట. నేనేం చేసిన అంటే అవన్నీ మార్చలేకపోయినా కొన్నైనా మార్చుదాం అనే ఉద్దేశం నాది. సో దానికోసమే నేను డ్రైవర్ల వీడియోలు చేయటం, డ్యూటీలో జరిగే విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేయడం వీడియోలలో అందువల్ల చేస్తా. తరచుగా నడుస్తుంటే కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయి ఇప్పుడు డ్రైవర్లు అంటే అందరు పేదోడు, రిచ్ ఎవరు ఉండరు, అందరు పేదోళ్ళు కాబట్టి డ్రైవింగ్ ఇంకా భరించుకుంటే చేస్తున్నాడు. ఉన్నోడు అయితే ఆ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఉండడు, బట్ క్విట్ చేస్తాడు. అంత వద్దురా ఈ బతుకు నాకు అనుకుంటారు. ఓకే, లేనోడు మాత్రమే ఇంకా తప్పదు, నాకు ఈ ఆప్షన్ ఉంది. ఎందుకంటే అది కత్తులతో సంసారం చేసినట్లు ఉంటుంది ఎంతసేపు ఉన్నా కానీ. డ్యూటీ అనేది లారీ డ్రైవర్ బతకంటే ఏం లేదు, నిద్రతోటి యుద్ధం చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఆగిపోద్దో తెలియని జీవితం అది. ప్రతిదీ ఒకటికి ఒక క్లారిటీ ఉంటుంది, కానీ లారీ డ్రైవర్కి అది ఉండదు. ఇప్పుడు ఈ జర్నీ నేను స్టార్ట్ చేసినా ఇది ఎండ్ అవుతుందా కాదా అనే క్లారిటీ ఉండదు. అలాంటిది లారీ జీవితం. సో అలా జరిగి చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటే నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వీడియోస్ చేసి వాళ్ళ కుటుంబాలకు ఎంతో అంత సహాయం చేసే ప్రయత్నం చేసిన. కానీ ఇది ఎంతవరకు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఎంతవరకు చేయాలి, గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకుంటే బాగుంటుంది కదా. అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్కి ఇచ్చినట్టు మాకు కూడా పెన్షన్లు కావాలి, జీతాలు కావాలని కాదు. ఇలాంటి పరిస్థితి యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏదైనా ఒక స్కీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు చదివించడం కావచ్చు, వాళ్ళకి ఇల్లు లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఇల్లులు ఇప్పించడం కావచ్చు, గవర్నమెంట్ ఆధార్ అనేది ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యారీడే, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇది తరచుగా పోతున్నారు. రేపు నాకు అదే సిచ్యువేషన్ వస్తే అవతలోడు చూస్తాడా చూడడా, ఏదైనా ఒక్కడితోటే మొదలవుతుంది. మార్చడం అనేది ఒక్కడితో మొదలవుతుంది. ఇప్పుడు ఎవడో చేస్తాడు అనేది ఎందుకు, ఇప్పుడు నాకు కొంత ఫాలోయింగ్ ఉంది కానీ నేను ప్రయత్నిస్తాను. అవుతుందా కాదు, ఇయ్య లేకపోతే రేపు అవుతుందో, లేకపోతే అవుతుందో కాదు తెలియదు. నేనైతే ప్రయత్నం చేస్తాను, డిసైడ్ అయినా. వీలైనంత వరకు కొంతమంది లీడర్స్ని కలిసిన, వర్కౌట్ కాలేదు. ధర్నాలు చేసిన, వర్కౌట్ కాలేదు. పోలీసులు వాళ్ళతోటి వీళ్ళతోటి పంచాయతీలు ఇక ఏది కాని పనికి దేశంలో డ్రైవర్ల పనులే ఉన్నాయా ఇంపార్టెంట్. లేదంటే చెప్పేటోడు మేధావి ఉండాలి, ఆడెంత ఎరిపైనా కానీ వాడు పబ్లిక్లో పెద్ద ఫేమ్ అయి ఉండాలి, ఆడు చెప్పింది తింటారు. సో మేము ఒక ముఖ్యమైన లీడర్ని, ఈ పని ఎవరైతే చేయగలుగుతారో ఆ లీడర్ని కలవాలంటే మాకు అర్హత లేదు. అంటే నువ్వు డ్రైవర్వి, నీకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు చెప్పు. సాధారణ డ్రైవర్ నీకు అపాయింట్మెంట్ ఇయ్యాడు కదా. అలా ఇప్పుడు నా ప్రాబ్లం ఏందో చెప్పుకోవాలంటే ఆడదాకా పోవాలి. నేను ఆడదాకా పోవడానికి అర్హత అడ్డొస్తుంది. అంటే నాకు అంత అర్హత లేదని చెప్పాను సరికి సాధారణంగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది మధ్యలో వచ్చిందనమాట. ఫస్ట్ నుంచి నా కాస్ట్ వేరు, మధ్యలో వచ్చింది ఇది. ఇక్కడికి వెళ్ళి ఒక గొంతు ఎత్తి దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత జనాలు కావచ్చు, మీడియా కావచ్చు, పబ్లిక్ అందరూ కూడా మన మీద మనం చెప్పేది వింటారు. రైట్, వీడు చెప్పేది కరెక్ట్ అని ఇవాళ 5 మంది వింటారు, రేపు 10 మంది వింటారని ఆశపడ్డా. దాన్ని గవర్నమెంట్ దాకా ఇప్పుడు మీలాంటి కొన్ని మీడియాస్ వచ్చి ఇది కరెక్టే కదా, నువ్వు అడిగేది కరెక్టే కదా అని నేను చెప్పే మాట పబ్లిక్ వినిపిస్తుంది అప్పుడు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళకపోతే మీరు కూడా నన్ను విలువపోదురు కదా, నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటుండే. సో ఆడదాకా వెళ్తే నేను ఏదైనా చెప్పగలుగుతానే ఉద్దేశంతో ఆడదాకా వెళ్ళినా. నేను కూడా ఆడిషన్ వీడియో ఇచ్చిన, 1 minute పెట్టినా. కానీ దానికన్నా ముందు బిగ్ బాస్ కి నేను వెళ్ళాను ఒక వీడియో కూడా చేశారు మీ ఇన్స్టాలో. అవును, బిగ్ బాస్ కి రాదు మనకని కూడా చెప్పినండి. అంటే ఈ ఐడియా నాకు కొంతమంది చెప్పిన తర్వాతనే ఆ వీడియో చేసిన నేను. ఏమని చెప్పాను, చాలా మంది ఏమంటారు అంటే, అలా నువ్వు చేసే ఫైట్ కు ఇందులోకి వెళ్తే నీకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన హెల్ప్ అవుతుంది, అప్పుడు నువ్వు చెప్పేది ఖచ్చితంగా పబ్లిక్ వింటారు, నీకు మన డ్రైవర్ పట్ల అంటే మా డ్రైవర్లే చెప్పడం. అలా వెళ్తే మనం, ఎందుకంటే మా గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, వాళ్ళకి వెళ్తే ఇంకా కొంతమంది వింటారు, మన మీద ఒపీనియన్స్ మారుతాయి, మనం పడే కష్టానికి డ్రైవర్లకు గురించి పబ్లిక్ చెప్పినట్లు ఉంటుంది. సో వాళ్ళకి వెళ్ళన్నా అని తరచుగా చాలామంది అంటుంటే నేను చెప్పిన అడిగాను, వాళ్ళు మనల్ని తీసుకోర్రా భయ్, అదంతా వేరే ఉంటుంది. ఎందుకంటే బయటికి తెలిసినంత వరకు అయితే డ్రైవర్, నేను ఇంకో ప్రపంచం ఉంది నాకు, దానికి వేరే రూట్ ఉంది. నేను అన్ని ఇక్కడ ఏం జరుగుతాయి అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు. నేను 2018 నుంచే డ్రైవర్ని, దాని ముందు ఎడబెట్టిన అది వేరే కథ ఉంది నాకు. మా నాయన ఈ స్టేజ్ అక్కడ అది కూడా ఉంటుంది, మేబీ ఎడిటింగ్ ఉంచుతారో తీస్తుందో తెలియదు. మా డాడీ గురించి కూడా అడిగారు వాళ్ళు. అయితే ఇక్కడికి వెళ్తే మనకు ఆన్సర్ దొరుకుతుందని చెప్పడం వల్ల వాళ్ళు మనల్ని తీసుకోరని ఆ ఉద్దేశంతో తీసిన వీడియో. ఇంకోటి ఛాలెంజ్ కూడా చేసిన, ఎవడన్నా టైటిల్ విన్నర్ ఉంటే రాండి, ఓ 10 రోజులు నాతో పాటు సంసారం చేయండి, పోదాం బా ఒక ట్రిప్ పోయి చూసి వద్దాం, అప్పుడు తెలుస్తుంది కదా క్లారిటీగా. బిగ్ బాస్ హౌస్ కంటే
క్లిష్టమైనది నా డ్యూటీ అనే ఉద్దేశంతో చేసిన నేను ఆ వీడియో. దాని తర్వాత ఇంకా చాలా మంది చెప్తున్నారు ఏం కాదు చెయ్యి 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 అన్నారు. చెయ్యి అంటే చెప్పలేం, వస్తే రాని లేకుంటే లేదు, పెట్టనైతే పెడదాం అనుకున్నా. 0 హోప్ తోటి 1 minute వీడియో, వాళ్ళు 3 minutes అన్నారు, నేను 1 minute వీడియోనే పెట్టినా. కానీ మీరు విన్నర్స్ కావాలంటే కూడా మీ పక్కకు కొంతమంది కామెంట్స్ పెట్టారు కదా, పల్లవి ప్రశాంత్ పిలుచుకోండి ఆయనతో జర్నీ చేయండి అని. అంటే మీకు హోప్స్ పల్లవి ప్రశాంత్ వాళ్ళతోని అండ్ కళ్యాణ్ పడాలా ఏదైతే ఉందో వాళ్ళు విన్నర్ అవ్వడం వల్ల కామనర్స్ గానే, వాళ్ళు కూడా కామనర్ గానే వచ్చి విన్ అయ్యారు కదా, వాళ్ళ మీద ఏమైనా హోప్స్ ఉంటే మనకు కూడా తీసుకుంటారన్న హోప్ వచ్చిందా? లేదు, నాకు అలాంటిది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్టబోయిండో నేను చూసిన. అప్పుడు కామనర్ అనేది లేదు, సెలబ్రిటీస్ మధ్యలో ఈ అబ్బాయి కామనర్ పోయిండు. అది ఎలా పోయిండో కూడా అది తెలిసిన విషయం, మాట్లాడకూడదు కూడా. ఎట్ట పోయిండు ఇప్పుడు నేను కూడా బాగుండదేమో చెప్తే. చెప్పండి. నేను నా లారీ డ్రైవర్ అన్నా, నాకు క్లచ్ ప్లేట్లు పోయినాయి అన్న, టైర్ వలిగిందన్నా, నేను కూడా చెప్పగలుగుతా. కానీ అట్లా కాదు, అది వేరే విషయం. కళ్యాణ్ విషయంలో అంటే వాళ్ళవి చూసినాకనే ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీళ్ళ షో నేను ఎప్పుడైతే బిగ్ బాస్కి అప్లై చేసినో అప్పుడు చూసాను నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది. అంటే డైలీ జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి అలా చూడడం రోజు, వాళ్ళు ఏంది దీని కథ ఏందో తెలుసుకోవాలన్నట్టుగా డైలీ చూసిన. అప్పుడెప్పుడో పల్లవి ప్రశాంత్ పోయినప్పుడు చూసిన, మరి మనలాంటి సాధారణ వ్యక్తి అలా పోయింది కదా అని పోయి అప్పుడు చూసినాం. తర్వాత ఇది నేను చేసిన తర్వాత చూసిన కళ్యాణ పడాల ఏంది, అసలు కథ ఏంది అనేది తెలుసుకోవడం, పూర్తి అగ్ని పరీక్ష అంటే ఏంటిది అనేది చూడడం స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు కొంచెం జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే లోపల జరిగే రాజకీయాలు బయటికి పెట్టారు కదా. సో తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ప్రసన్న బ్రో అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకు 3 greens వచ్చినాయి, అన్ని రకాలుగా ఎలిజిబుల్, హౌస్లో కోలే, అది అర్థం కాలేదు నాకు. ఆ క్వశ్చన్ అట్లనే ఉంది. సో ఇవన్నీ ఇంకా 2-3 గ్రీన్లు వచ్చినాయి, ఫుల్ గ్రీన్. వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే గేమ్ అగ్ని పరీక్షలో జరిగే స్క్రిప్ట్ ఏంటంటే వాళ్ళు అన్ఫిట్ అని చూపించడానికి. ప్రసన్న బ్రో నాకు ఎక్కడ కూడా అట్లా అనిపించలేదు, అది వాళ్ళ విషయం, మనకు సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటారు. నేనేమనుకున్నా అంటే మనం కూడా పెట్టిన తర్వాత సరే ట్రై అయితే చేద్దాం, ఏదైతే అదైంది, ప్రయత్నం అయితే చేద్దామని చేసిన తర్వాత 1 minute వీడియో పెట్టినా. 1 minute వీడియో 1 minute పెట్టిన, అందరికి 3 నిమిషాలు తగ్గొద్దని పెట్టారు. నేను 1 minute పెట్టినా, నా దాంట్లో అప్లోడ్ కాకపోతే మన దాంట్లోకి వెళ్ళి పెట్టించిన, నాకు టైం లేకుండా డ్రైవింగ్ లో ఉన్నా నేను. మెయిల్ కూడా మీది కాదట కదా? నా దాంట్లో అయితే లేదు, నేను డ్యూటీలు ఉంటాయి కదా, కొన్ని సర్వర్ ఇష్యూస్ ఉండి రాలే. లాస్ట్ రోజు July 20th రోజు పెట్టిన నేను 1 minute వీడియో. నాకు చాలా మంది చెప్తున్నారు, అరే అలా లాస్ట్ డే కదా, మాకంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా డ్రైవర్, చెయ్యన్నా ఏమైతుంది పెట్టినాడే పెట్టలేదురా అంటే, పెట్టన్నా ఏమైంది పెట్టాను అన్నారు. సరే అని లాస్ట్ డే 3 గంటలకు 4 గంటలకు పెట్టినా. ఒక 1 minute వీడియో తీసి ఎడిటింగ్ ఏం లేదట. మా వాడిని క్లీనర్ కానీ కెమెరా ఇచ్చి, నా పేరు రామకృష్ణ, నేను ఒక లారీ డ్రైవర్ని, సాధారణంగా అందరు కామనర్స్ అవకాశం ఇస్తారు, నేను కొన్ని చేయాలనుకుంటున్నా, దానికి అవకాశం ఇస్తారనుకుంటున్నా అని చెప్పేసి సింపుల్గా పెట్టినా. నేను ఇది నాకు అతిది అని పెట్టినా, ఏం చెప్పలే, నేను ఇంత టాలెంటెడో నేను ఇది కథ అని చెప్పలే. జస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటోడు చాలా లేజీ ఫెల్ ఉన్నట్టు, మినేది దొరికింది కదా అని సెలెక్ట్ అయితే నేను చేసిన పెట్టిన అంతే. మ్యాటర్ ఎంతో సోల్ ఏం చెప్పలేదు, నేను ఏం చేయాలనుకుంటున్నానో గెలిచిన తర్వాత చెప్దాం అనుకుంటున్నా, గెలిచే అవకాశం ఇస్తే చాలు అనుకుంటున్నా నేను పెట్టేసిన. పెడితే అది సెలెక్ట్ చేసారు, మీరు సెలెక్ట్ అయ్యారు. ఎన్ని డేస్కి వచ్చింది మీరు అప్లోడ్ చేసిన తర్వాత? వారానికో 7-8 days అవుతుంది. నేను షాద్నగర్ లో ఉన్నప్పుడు వీడియో పెట్టినా. ఓకే. నేను ఒంగోలు ఉన్నప్పుడు వచ్చింది నాకు. చెన్నై పోయి అంటే నాకు అవే ఐడియా ఉంటాయి, నేను చెన్నై పోయి అన్లోడ్ చేసి లోడ్ ఎత్తుకొని మళ్ళీ ఒంగోలు వచ్చి అక్కడ అన్లోడ్ చేసి లోడ్ ఎత్తుకుంటుంటే వచ్చింది కాల్, సార్ మీరు ఇట్లా నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు, సో మీరు సిగ్నల్ ఉన్న చోట ఉంటే నేను మీకు జూమ్ కాల్ చేస్తా, మనం మాట్లాడుకుందాం 40-45 minutes, మీ గురించి అన్ని చెప్పాలని అన్నారు. సరే ఓకే అని చెప్పిన. అప్పటికి హోప్ ఏం పెట్టుకోలే, బాగా నిద్రలో ఉన్నా, చెప్పండి అంటే వచ్చిందంటే ఓకే చేస్తాను. సిగ్నల్ సిగ్నల్ ఒంగోలు డెస్టినేషన్స్ లో లోడింగ్ పాయింట్ లో ఉందని చెప్పి కొంచెం సిగ్నల్ వచ్చి అక్కడ జర బండి అట్టు పెట్టుకొని మొహం గీడ ఆడుకొని రెడీ అంటే మీ పేరు అలా అంటే అది వాళ్ళ ప్రాసెస్ ఏదో తెలియదు. కానీ వాళ్ళకి మనం ఇలాంటి సందర్భం ఒకవేళ వస్తే వాళ్ళకి దొరికిపోవాలన్నట్టుగా అడుగుతారు క్వశ్చన్లు. ఇలాంటిది వస్తే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం అక్కడ వాళ్ళకి దొరకాలన్నట్టుగా, నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి కూడా అడుగుతారు వాళ్ళు. నువ్వు మీ పెళ్ళానికి నువ్వు ప్రపోజ్ చేసినావా, చేసిందా, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రొమాంటిక్ ఫీలింగ్, ఇవన్నీ కూడా చెప్తాడా?
అదేంది అది కూడా అడుగుతారా ఓకే నేను అడిగిన, నేను చెప్పిన నేను నా చైల్డ్హుడ్ మ్యారేజ్ నాది, చిన్న ఉన్నప్పుడు అయింది. అక్రమ సంబంధాలు పెట్టుకునేంత టైం ఆ టైం లేకుండా నేను నెలకు 30,000 సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడే నా ముఖం ముడేసిరు, అవన్నీ ఏం లేవని చెప్పిన. పెళ్ళైనా కూడా ఉంటాయి కదా, మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, అది చూస్తారు, ఏదో ఒకటి ఉంటుంది చెప్పు అంటాడు. మీకు జూమ్ కాల్ చేసిన అమ్మాయా అబ్బాయి? అబ్బాయి అయ్యో లేకుంటే ఆమెనే ప్రపోజ్ చేస్తే అయిపోతుందని నేను అనుకున్నా. లేదు, నాకు అబ్బాయి చేసిండు. అమ్మాయా అబ్బాయి చేసిండు. అయ్యో మనసు పడ్డాడేమో మళ్ళీ. అడగడం కూడా ఎట్ట అడుగుతారు తెలుసా, వర్క్ మీరు ఏమనుకోవద్దు ముందల, మేము అన్ని అడుగుతాం రూల్ ప్రకారం, అన్ని రికార్డ్ అయితే మీరు మేలా ఫీమేలా అదేం క్వశ్చన్ అన్నాను. గడ్డం గిడ్డం ఉంది కదా మళ్ళీ ఆన్సర్ కూడా ఆయన చెప్తాడు, ఏమనుకోకండి ఇది యాజ్ రూల్ అంటాడు. సరేలే అంటే సరే కామెడీగా తీసుకున్నా, నేను కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి. ఈ 45 నిమిషాలలో మన చరిత్ర మొత్తం లాగేస్తాడు ఇక. బట్టలిప్పి ఏమన్నా చెప్పిండా? అదేనా ఏమనుకోకు బట్టలిప్పు అన్నాడా? బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నాడు, అంటే లైక్ ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడుకుందాం, మనం బట్టలిప్పి మాట్లాడు, అంతా బరాబర్ మాట్లాడుకోవాలి, ఏమి ఉండొద్దు, అన్ని నీ గురించి క్లియర్ గా చెప్పేసి దీన్ని బట్టే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావా లేదా అనేది మా టీం వాళ్ళు డిసైడ్ చేస్తారని అంటారు. అనేసరికి ఎవడైనా కానీ ఇక చెప్పేస్తారు ఇక. కానీ అగ్ని పరీక్ష కన్నా వీళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగుండే కదా, మొత్తం ఈజీగా తెలిసే పెళ్లిళ్ళు తొందరగా అయిపోయేది. ఎందుకు అగ్ని పరీక్షలు జరిగేది కూడా అదేలే కానీ. ఓకే అయిపోయింది, బట్టలిప్పి మాట్లాడుకున్నారు. 40-45 మినిట్స్ తర్వాత సార్ మీకు త్వరలో మీ కాలు రికార్డింగ్ అంతా మా టీం వాళ్ళు చూసిన తర్వాత మీరు వర్త్ అనిపిస్తే మా వాళ్ళు తీసుకుంటారు అన్నారు. సో అక్కడ కూడా నేను చెప్పిన ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే, అక్కడ కూడా చెప్పిన నేను, ఎందుకంటే నా మ్యాటర్ ఫస్ట్ 1 minute ఆడిషన్ కాల్లో చెప్పలేదు కదా, జూమ్ కాల్లో చెప్పేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మీరు సెలెక్టెడ్ అని మళ్ళీ ఒక 1 week తర్వాత నాకు మెయిల్ వచ్చింది. 19వ తారీఖు జూలై 19వ తారీఖు మీరు స్టూడియోకి రావాలన్నారు. వెళ్ళినాం, మన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. 6th రౌండ్ వరకు బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్ లో కూడా ఏదైతే జూమ్ కాల్ ఉందో ఆ జూమ్ కాల్లోనే ఏం మాడిరో అయ్యే క్వశ్చన్లు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు, అదేంది ఇదేంది అన్ని ఆడేం క్వశ్చన్లు ఉన్నాయి, ఈడవే క్వశ్చన్లు ఉన్నాయి, రాసి పడేసినాం. ఇంట్రడక్షన్ ఒక మేడం వస్తుంది, ప్రతి టీమ్ కి 10 మందిని పెడతారు కదా, టీమ్ ఎంత టైం పట్టింది బుక్ ఫిల్అప్ చేయడానికి? 2 hours పట్టింది. ఎగ్జామ్ రాస్తే కూడా మీరు ఇలా కలెక్టర్ ఆయన కూడా అంత రాయలేదు, మేము అంత రాయలే మిస్ చేయొద్దు అంటారు కదా. మిస్ చేయొద్దు ఖచ్చితంగా, ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉండకూడదు అని. ఫన్నీ క్వశ్చన్స్ చెప్పండి, దాంట్లో ఒక 4-5 ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి, 200 క్వశ్చన్స్? 200 ఉంటాయి, 150 160. ఒక 5 క్వశ్చన్లు ఫన్నీగా మీకు అనిపించి ఇది కూడా ఏందిరా జీవితం, దీంట్లోకి వెళ్ళాలంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. అదా మీ ఫ్రెండ్ ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే, మీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్రమ సంబంధం వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటే నువ్వు మీ ఫ్రెండ్ కు చెప్పవా? నాకేం అవసరం చెప్పు, వాడి కాబరే వాడు పెడతాడు, నువ్వు చెప్పవా? చెప్పనంటే మళ్ళీ ఇంకొకటి, ఎందుకు చెప్పవు? చెప్తా అంటే ఎందుకు చెప్తావు? అది కూడా ఇంకోటి మన పర్సనల్. నాకు అలా నచ్చని విషయం ఏంటంటే చెప్పనా, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరే ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రెడ్ హ్యాండ్ దొరికితే మీరు ఏం చేస్తారని అడగదు. నాకు మామూలు కోపం రాలేదు, పక్కన కూర్చున్నాను మీద, ఏం క్వశ్చన్ ఇది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అన్నా అదే ఉందన్న, మేము ఇలా పని చేసేటోళ్ళమే, మాకేం పని చేస్తాం అన్న, మాకు ఇదేం క్వశ్చన్ అన్నా, పెళ్లిగానోడి కోపం రాదు, పెళ్ళైన కోపం రాదా? పెళ్లిగానోడి కంటే మనకు లేదు కానీ ఏదో రాస్తాడు. పెళ్ళైనోడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను సర్దుకపోతా అంటే నువ్వు ఎడ్డోని అన్నట్టు, నరుకుతా అంటే నువ్వు కోపదారి మనిషి, క్రిమినల్ అన్నట్టు. అంటే అన్ని పూర్తిగా ఈ బుక్ ను పట్టుకోవే ఆడ చెప్తారనమాట క్వశ్చన్స్ కి ఆన్సర్. ఆడ నీ యాంగ్రీ ఏంది, నీ కోపం ఏంది, నీ అలవాట్లు ఏందని నేను రాసిన, అన్ని రాసిన. నేను నా నిద్ర టైం ఏంది, నాది ఏముంది, నేను డ్యూటీలో ఉంటాను, ఇంటిగా ఉంటే కొంచెం ఎక్కువ పడుకుంటా, డ్యూటీ లేకపోతే 1-2 గంటలు పడుకుంటా 24 hours లో, అది నా టైం. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను అలవాట్లు ఏంది, నాకు అలవాట్లు చెప్పినా, నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ కూడా చేస్తా అని చెప్పినా. సో అవి అన్ని జెన్యున్ గా చెప్పుకుంటూ వచ్చిన, ఎక్కడ కూడా తడబడలేదు. నేను జెన్యున్ గా ఉండాలనుకున్నా, జెన్యున్ గా ఫిల్అప్ చేసిన. చేసిన తర్వాత ఒక రూమ్ ఉంటది ఇట్లానే పెద్దది ఉండి, అలా 10 మందిని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్, నువ్వేంది, నీ పేరేంది, అంటే మెయిన్ ఆవిడేని అంటారు. ఒక 2 ఉంటారు, ఒక అన్న ఉంటాడు, ఆయన పార్ట్ ఆఫ్ డైరెక్టరే, ఈమె మెయిన్ అంట, ఈమె హిందీ ఆవిడ ఉంది. వీళ్ళు ఎందుకు అనేది వాళ్ళకి చెప్పాలి.
వాళ్ళకి చెప్తే నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే ఇది మనకి ఇంపార్టెంటా కాదా అనేది. మేము 9 మంది ఉన్నాం, 9 మందిలో 5గురిని రిజెక్ట్ చేసి 4గురిని సెలెక్ట్ చేశారు. నేను సేమ్ నా కాస్ గురించి చెప్పిన. వాళ్ళు అన్నారు నువ్వు డ్రైవర్ల యొక్క కాస్ కోసం ఫైట్ చేస్తున్నావు, సో ఇందులోకి వెళ్తే నీకు ఏదైనా అవకాశం దొరికి దాని ద్వారా నువ్వు పని చేయాలనుకుంటున్నావు అంతేనంటే అవునని చెప్పిన. ఇన్ కేసు ఒకవేళ నాకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు అనిపిస్తే నన్ను తీసేయండి అని నేను అక్కడే చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను ఆల్రెడీ దీనికి సెలెక్ట్ అయినాక నేను అగ్ని పరీక్ష అనేది చూడడం స్టార్ట్ చేసిన. ఒక అతను డ్రాగన్ సమ్ ఏదో కళాకారుడు, అతను కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత ఆయన అదంతా ప్లే చేసిన తర్వాత మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదండి అని చెప్పారు. సో నాకు అది థర్డ్, నేను లారీ డ్రైవర్ని, నాకు ఏ సెకండ్ ఎక్కడ ఎట్లా రియాక్ట్ కావాలనేది పూర్తిగా తెలుసు నాకు. కాబట్టి నేను ఎక్కడ ఆగాలి ఎక్కడ ముందుకోవాలనేది నాకు తెలుసు. కాబట్టి చెప్పిన నేను నాకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే నన్ను తీసేయండి అంటే అది మేము మీకు 1 వీక్లో చెప్తాం, పూర్తిగా అన్ని రీగా చూసి మీరు రాసింది మీరు మాట్లాడింది అన్నీ చూసి మేము సెలెక్ట్ చేస్తామంటే డన్ అనుకున్నా. ఎప్పుడైతే జీడీకి మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు అని అన్నారో అప్పుడు నాకు హోప్స్ వచ్చినాయి. ఎందుకంటే నా జీవితం నేను ఒక రోజు జీడీకి పోయింది, ఒక రోజు ఇంటికాడ ఇటు వచ్చినా నా టైం బాగుండి అదే టైంకి ఇటు వచ్చినా లారీ ఇంటి దగ్గర ఆపా, వచ్చేది చూసుకున్నా, మళ్ళీ నేనే అన్లోడింగ్కి వెళ్ళినా, మళ్ళీ లోడ్ చేసుకొని వస్తుంటే మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్టెడ్ అని మెయిల్ వచ్చింది. కథం నాకు పూర్తిగా హోప్ వచ్చింది. ఎందుకంటే చెప్పనా నేను చేసేదానికి ఇది కరెక్ట్ కాదు అనుకుంటే మీరు నన్ను ఇక్కడ రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అయినా సరే నాకు వచ్చిందంటే రైట్ నేను వెళ్తున్న హౌస్కి 100% అన్న నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే నాకు తెలుసు నేను ఫిజికల్ టాస్కులు ఆడగలుగుతా, మైండ్ గేమ్ ఆడగలుగుతా, బిగ్ బాస్ మొత్తం వాచ్ చేసిన నేను. ఇది నాకు జుజుబీ లాంటిది అనిపించింది, నా ఇన్నర్ ఫీలింగ్, పెద్ద మ్యాటరే కాదు నాకు అనిపించింది ఇది. సో ఆ తర్వాత నేను వీళ్ళకి రమ్మన్నారు 5 నుంచి 25 వరకు జరిగేటప్పుడు కెమెరాస్ ఉంటాయా? నేను నార్మల్ డిస్కషన్ కెమెరాస్ ఉంటాయి, పెద్ద కెమెరా పెట్టి అందరిని ఇట్లా కూర్చోబెట్టి విత్ రికార్డ్ అంతా. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో? లాస్ట్ సమీర్ అన్న అని ఒక ఆయన ఉన్నాడు, కమీడియన్, మన వరంగల్. మళ్ళీ వచ్చాడు అబ్బాయి, మళ్ళీ వచ్చిండు. జీడీలో రిజెక్ట్ చేసిరు ఆయన. నెక్స్ట్ ఆర్సీకే మా టీమే, ఆర్సీకే తెలుసు, ఆర్సీకే మా టీమే. అప్పటి వరకు నాకు వాళ్ళిద్దరు తెలుసు మా టీంలో, తర్వాత పరిచయమైన వీళ్ళందరూ. కానీ అప్పటి వరకు నేను చూసిన వీడియోస్ వాళ్ళవి వాళ్ళే. ఆర్సీకే కూడా జీడీలో సెలెక్ట్ అయ్యాడు. మీ ఇద్దరు ఒకటే టీం కదా. అయితే జీడీ అయిపోయినాక నాకు హోప్స్ వచ్చినాయి. నేను డ్రైవర్ని పెట్టినా. ఇప్పుడు నా లారీ శాలరీలు ఎట్లుంటాయి బేసిక్గా, సో లారీ శాలరీ పెట్టి నా సొంత లారీ కదా, నేను బేసిక్గా నేనే తోలుకుంటా. ఇంకా ఏదో కొన్నగానే బలవలే నాకు, ఇంకా నేనే నడుపుకుంటా బండి, నేనే నడుపుకుంటా. ఎప్పుడన్నా నేను బాగా టైర్డ్ అయ్యకుంటే ఒక 1 వీక్ ఎవరినో పంపిస్తా. సో దానికోసం నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు అన్సీజన్ లోడింగ్లు లేవు, వర్షాలు పడి ఏడ పడితే ఆడ వారం 10 రోజులు బండ్లు ఆగుతాయి లారీలు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను డ్రైవర్ని పెట్టిన దీనికోసం. అంటే ఏదో దొరదని బండిని పంపించి ఆడికి జీతం ఇచ్చిన. ఇప్పటికి బండి వాడే తోలుతుంటారు, రాదు కదా ఇట బయట రాదు కదా లారీ. పోతే 20 రోజులు పోతుంది, 20-25 రోజులు పోతే దాని 40-50 వేలు జీతం ఇవ్వాలి డ్రైవర్కి. సో ఆ విధంగా నేను సెట్ చేసుకొని 5 తారీఖు హైదరాబాద్ ఎంట్రీ అయినా. నా కాన్సన్ట్రేషన్ అలా ఏంటంటే ఫిజికల్ టాస్క్లో, మైండ్ గేమ్లో, ఇంకోటి గడ్డం నెత్తి మీసాలు కట్ చేసుకోవాలంటారంట, డేర్స్ అవన్నీ ఉంటాయంట అని చెప్పేసి నా కాన్సన్ట్రేషన్ ఇది ఏం కొరుక్కోమంటాడో ఏమో. కానీ నాకు ఎంతసేపు నేను నా విషయం చెప్పిన కాబట్టి ఈ రీజన్ మీద నన్ను తీసేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకేదైనా డేర్ చేపిస్తారేమో, ఇంకేదన్నా చేపిస్తారేమో నేను రెడీగా ఉన్నా. నేను ఏం చేసినా రెడీగా ఉండడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ నా చేతులు చూడేలోనే గట్టి ఆయన ఏదైనా చేయగలుగుతానని నమ్మకం నాకున్నది. సో 1 డే అయిపోయింది, ఇంటికి పంపించారు. అంటే అకామిడేషన్ వాళ్ళు ఇచ్చారు కదా, సంతకాలు పెట్టించుకోరు ప్రీ ప్లాన్ గా వచ్చిన రోజు అందరికి అగ్రిమెంట్ మీద సైన్ చేసిరు. ఇది అయిపోయిన తర్వాత ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ముందు జాగ్రత్తగా చేసిరు అనమాట. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది కదా, చేయకూడదు అంటే మరీ జరిగిన న్యాయానికి మూసుకొని కూర్చోలేం కదా. ఇప్పుడు సైన్ చేసినామని చెప్పేసి ఎంత పెద్దది జరిగినా కానీ సైలెంట్ ఉండలేం కదా. సో అందుకనే నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి మాట్లాడడానికి కూడా కారణం ఇదే, లేకపోతే నేను కూడా గమ్మున ఉన్నాను. ఓకే, జీడీ తర్వాత మీకు సెలెక్టెడ్ అని వచ్చింది ఫోన్. అంటే డ్రెస్సెస్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారని తెలుసు మీకు. సెలెక్షన్, డ్రెస్ సెలెక్షన్ చెప్పారు. డ్రెస్ ఏం వేసుకోవాలి, వైట్ వేసుకోకూడదు, కాఫీ కలర్ వేసుకోకూడదు,
నెక్స్ట్ బ్రాండ్స్ ఉండొద్దు, ఇట్లాంటి చెక్ షర్ట్స్ ఉండకూడదు, అవన్నీ అంటే ఫ్రీగా ప్రమోట్ చేసినట్టు ఉండొద్దు కదా వాళ్ళు, అవును. అట్లాంటివి చేసారు అనమాట. కానీ మీకు ఒకటి ఉంటది అంటే మీరు డ్రైవర్ అంటే ఒక పోస్ట్ లో ఉన్నారు కదా, మీరు అవును. డ్రైవర్ డ్రెస్ వేసుకోవాలని అడిగారా మీరు? నేను ఇలా ఇస్తాను నేనే చెప్పిన యాక్చువల్గా. డ్రైవర్ డ్రెస్ అంటే లేదు, మేము కనుక్కొని మా ఊళ్ళు ఇది చెప్తే అదే నువ్వు చేయాలని అన్నారు. తర్వాత నాకేమనిపించిందంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అఫీషియల్ ఉన్నారు. అఫీషియల్ కూడా సరే నేను కూడా అలానే మంచి డ్రెస్ మీద వద్దామని నేను అనుకునేసరికి లేదు మీరు యూనిఫామ్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. లేదు నా షర్ట్ టైట్ అవుతుందని నేను తప్పించుకునే ప్రయత్నం చేసిన. లేదు మీకు తెప్పిస్తాం మేము కావాలంటే. అంటే ఇది ఫిక్స్డ్ లేదు నాది నేనే వేసుకుంటా అని చెప్పిన. అయిపోయింది. లాస్ట్ థర్డ్ డే వచ్చిందనమాట నా ఆపర్చునిటీ. కానీ అప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మీరు ఊహించుకున్నారు కదా ఇక నేను సెలెక్టెడ్ ఇంత పకడ్బందీగా నన్ను చేస్తున్నారని? లేదు, నేను సెలెక్టెడ్ అని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పోలే. ఈ రీజన్ అయితే రాదనుకున్నా. నేను అనేది ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు మీరు. ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఎలా అనుకున్నావు, కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారంటే నీకు సగం లేస్తుంది. సాయిరామ్ ఓకే సాధించాం, ఏదో సాధించాం. ఫస్ట్ వీడియో రౌండ్ వాటికోసారి ఫోన్ చేసి మీరు కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారంటే, అరే నేనే అవుతున్నా అందరు అవుతున్నా. నేనే అంటే ఒక సామాన్యుడికి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆశలు చాలా ఆశలు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చిన్న విషయం కాదు, వరల్డ్ వైడ్ షో కాబట్టి పెద్ద ప్లాట్ఫామ్ లో మనం కాలు పెడుతున్నాం అని ఇప్పుడు నేను అసలు జీరో హోప్ ఉన్న నాకు ఈ రోజు వరకు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. ఏంటంటే గల్లీ మొత్తం తెలిసిపోయింది, ఊరంతా తెలిసిపోయింది, 100 క్వశ్చన్స్. ఏంటంటే అరే నువ్వు దీని గురించే పోయినావు కదా, మరి ముందు నుంచి ఇదే చెప్తున్నావు కదా, మరి ఇదే రీజన్ తోటి నేను ఎట్లా రిజెక్ట్ చేసిరు? నేను సమానం చెప్పుకోలేకపోతున్నా. ఓకే, డ్రెస్ వేసిరు మీకు యూనిఫామ్ 3 days వేసుకున్నారు. అదే లేదు, నీ టైం వచ్చినప్పుడు చెప్తాం, నువ్వు అప్పుడు వేసుకొని కూర్చోవాలి. అప్పటి వరకు నార్మల్ గానే ఉండాలి. నీ టైం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు దాని తర్వాత అలాంటి సరే అని చెప్పేసి రైట్ వెయిట్ చేస్తున్నా అనమాట. ఇక నా టైం వరకు వెయిట్ చేసిన ఒక్కొక్కరు. ఎంత నెంబర్ వచ్చింది మీది? నెంబర్ థర్డ్ డే వచ్చింది. థర్డ్ డే 4, 5, 5 3 రోజులు గడిచినాయి. 5 అంతే 7వ తారీఖు అనుకుంటాను. రైట్ 3 రాత్రులు అయినాయి. మంచిగా ఇచ్చారు, అయితే అన్నిటికీ అన్ని పెడుతున్నారు, పోతున్నాం. మళ్ళీ కంగ్రాచులేషన్స్ మామూలు మోటివేషన్ కాదు, నువ్వు గుత్తలు కొట్టాలా అంట చెప్పేటోళ్ళు కూడా. అలా ఎట్లా అంటే ఎట్లా చూస్తారంటే మనకి ఏదో అవుతుందన్న ఫీలింగ్ రప్పేస్తారు ఆడ. టోటల్ గా అందరు పోతుంటే ఏమనిపిస్తుంది అంటే మనకు అందులోకి పోయి బయటకు వచ్చిన వాటికి మనతో మాట్లాడినారు, విత్ సెక్యూరిటీ తోటి వాళ్ళు బయటికి పంపిస్తారు అనమాట. అంటే మనకు తెలియదు, మనకు ఆ ఫోన్లు కూడా ఏమి ఉండవు కదా కాడ, అన్ని తీసేసుకుంటారు కదా. నేను అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయనియరు అనమాట. నేను పోయినా మంచి బీజిఎం వేసారు ఎంట్రన్స్ లా, బిగ్ బాస్ బీజిఎం. స్టేజ్ కి ఎంట్రీ ఇస్తుంటేనే అది సరిగా బిగ్ బాస్ లా ఉంటది, స్టైల్ ఎంట్రీ ఇచ్చిన లోపలికోగానే శ్రీముఖి వచ్చింది, హాయ్ హలో ఇచ్చిన, నమస్తే చెప్పు ఏంటంటే చెప్పిన, నా పేరు రామకృష్ణ, నేను ఒక లారీ డ్రైవర్ని, నాకు ఒక ఛానల్ ఉంది, ఇది నా ఊరు నా కథ అని చెప్పిన. సో ఎందుకు బిగ్ బాస్? సేమ్ అడిగారు ఫస్ట్ అభిజిత్ అడిగాను. జడ్జెస్ ఉన్నారా? ముగ్గురు అక్కడ ఉన్నారు. సో చెప్పండి మీరు ఏంది అడిగితే నేను ఇది ఎందుకు బిగ్ బాస్ అంటే దానికి ఇప్పుడు నేను వచ్చిన కారణం చెప్పాలి కదా. సో చెప్పిన ఇది సంగతి ఇలా చేసిన అంటే మీరు నవదీప్ అన్నాడు మధ్యలో, మీరు పొలిటికల్గా ట్రై చేసేది ఉండే కదా, లీడర్స్ని కలిసేది ఉండే కదా అంటే ట్రై చేసిన, స్ట్రైక్స్ చేసిన, ధర్నాలు చేసిన, అడిగేవాడికి అర్హత ఉండాలి అన్నందువల్ల ఆ అర్హతని సంపాదించుకోవాలి. ఎటు పోయి నేను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏదో రకంగా నేను హైలైట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ దానికి వచ్చిన, దానికి తగ్గ నాకు మోటివేట్ చేసేటోళ్ళు ఉన్నారు, డ్రైవర్ ఆడదానికి వచ్చినంటే. సో అభిజిత్తుడిని అయినా మీ డ్రైవర్లు అందరు ర్యాష్ డ్రైవర్స్ అబ్బా, మొత్తం మీ డ్రైవర్లకు ఒక పద్ధతి పాడు ఉండదని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ కాస్ మీద వచ్చినావు, డ్రైవర్లను తప్పు పడుతున్నారని వచ్చినావు, నువ్వు ఆ స్టేజ్ మీద మీ డ్రైవర్లు ఎంత అబ్బా అంటే నేనేమంటా, నేను అవకాశం కోసం అవును సార్ అంటానా? అనొద్దు, ఉన్నదే చెప్పాలి, వాస్తవం చెప్పాలి. నేనేమన్నా మీరున్నారు,
యాక్టర్, అవును. ఒక డాక్టర్ ఉంటాడు, ఒక పోలీస్ ఉంటాడు, ఒక పొలిటీషియన్స్ ఉంటాడు. ఈ ఆయా రంగాలల్లో ప్రతి ఒక్కడు ఎవడో ఒకటి తప్పు చేస్తాడు. మంచి చెడు ఎందుకంటే రెండు ఉంటాయి. వాడి బుద్ధి అలాంటిది కాబట్టి వాడు తప్పు చేస్తాడు. మా లారీ డ్రైవర్లలో కూడా వాడు లంగా కాబట్టి ఎవడన్నా తప్పు చేసే ఉద్దేశం ఉంటే వాడి వ్యక్తిగత జీవితం, వాడు ఒక మనిషి కాదు కాబట్టి వాడు తప్పు చేస్తాడు. నువ్వు అలా అని చెప్పి ఓవరాల్ ఫీల్డ్ని మొత్తం తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. ఉమ్, మీరు ఇలాంటి ముద్రలు వేయటం వల్లనే నా ఫీల్డ్కి మర్యాద లేకుండా పోయింది. ఉమ్, అసలు మనిషిగా కాదు, పక్క వేరే ఒక జీవి లెక్క చూస్తున్నా డ్రైవర్ అని. ఉమ్, అందరినీ కుల మతాలతో సపరేట్గా చేస్తే డ్రైవర్లను మాత్రం ఇంకొక మతంగా, ఒక కులంగా చూస్తున్నారు అనమాట. ఉమ్. ఇది నాకు నచ్చట్లేదు, ఇలాంటిది మారుస్తామని వచ్చిన నేను అని చెప్పిన నేను ఎవరికి అభిజిత్కి. ఇలాంటిది మార్చుదామని వచ్చినప్పుడు మీ యాక్టర్స్లలో లేరా తప్పు చేసిన వాళ్ళు? డాక్టర్స్లలో లేరా? పోలీసులలో లేరా? మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ వ్యక్తిగత పేరు పట్టుకొని చెప్తారు, మా దాంట్లో చేస్తేనేమో టోటల్ ఫీల్డ్ మొత్తం కించపరుస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా నేను మాట్లాడితే, ఏమో నాకైతే మీరు ఈ ప్లాట్ఫామ్కు కరెక్ట్ కాదనిపిస్తుంది రెడీ ఇచ్చేసిండు. అప్పుడు బిందు మాధవి గారు ఏమన్నారు? బిందు మాధవి గారు అన్నప్పుడు నేనేమన్నా అంటే, ఈయనకి సెకండ్ క్వశ్చన్ అడగలే నేను. ఓకే యాక్సెప్ట్ చేసిన, తొందరపడొద్దు అనుకున్నా. నెక్స్ట్ శ్రీముఖి లేసి, ఈయన ఇన్ని చెప్తున్నాడు కదా, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాల్సి వస్తే నువ్వేది చేస్తావు అని రాస్తే అని చెప్పుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా అని రాసిండు అన్నది. అంటే నేను సరైన రీజన్ చెప్పి రిజెక్ట్ చేయండి అని నాది అభిజిత్ని అడిగిన. శ్రీముఖి ఐడియా ఇస్తుంది. ఒక డ్రైవర్ చేయకూడని పనులు ఏవంటే నేను డ్రంక్ అండ్ డ్రైవ్ అని రాసిన, నేను ఎంతమంది చెప్పేటోని నేనంటే నవదీప్ గారు ఉండి లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆయన డ్రైవింగ్ చేస్తే ఆయన అందరి గురించి ఆయన ఇలా రాస్తాడని చెప్పి ఆయన దాన్ని కవర్ చేసిండు అన్నమాట. ఈయనకు ముగ్గురు పిల్లలు, వీళ్ళ నాన్నగారికి 14 మంది పిల్లలు. అవును, మా నాయనకి అప్పుడు మా నాయన 70 సంవత్సరాలు చనిపోయాడు. వాళ్ళు పాత, నేను చిన్నోడిని. సో సెకండ్ మ్యారేజ్ ఉంది మా నాన్నకి, 2 భార్యలు. మొత్తం కలిసి మా ఫ్యామిలీ పెద్ద కుటుంబం, 14 మెంబర్స్ మేము. వాళ్ళ బుక్లెట్లు ఉంటుంది కదా రాసిన కదా, ఈయనకు 14 మంది, వీళ్ళ నాన్నకి అన్నారు. అయితే ఏంది దానికి నీకేం సంబంధం? 14 మంది కారు కదా నీకు. నువ్వు ఏమడుగుతున్నావు? నాకు ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు అంటే ఆ నవదీపుని ఎందుకు అన్నాడు. అదేంది ఎందుకు అంటే ఏంది నాకు అర్థం కాదు. నాకు చైల్డ్హుడ్లో మ్యారేజ్ అయిందన్న, ఇప్పుడు నేను చెప్పాలి కదా సమాధానం. చిన్నతనంలో పెళ్ళయింది, సో ఒక పల్లెటూరులో ఎలా ఉంటుందని. అంటే నీకు తెలియకుండా జరిగిందా అంటాడు. తెలియకుండా ఎట్లా అయిపోయింది. ఒక మనిషికి ఒక రకంగా పేషెన్స్ అనేది ఉంటుంది. తెలియకుండా ఎట్లా జరుగుతుంది అన్న, నువ్వు చేసుకుని నీకు తెలుస్తుంది. అది ఊర్లో కొన్ని కల్చర్స్ ఉంటాయి, సిటీల లెక్క ఉండదు కదా. 40-50 ఏళ్ళు అయినా అయ్యేదాకా తాడు బొంగారు లేకుండా ఉండలేము. ఊర్లో అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని పాటించాలి చెప్పారు. అది నడుస్తూ ఉంటుంది ఒక సాంప్రదాయం లెక్క. ఇప్పుడు ఈ 2026లో కొన్ని బ్రేక్ చేస్తున్నాం. నాకు 2019 అయింది పెళ్ళి, అప్పుడు అవకాశాలు లేవు, నా రిమోట్ నా చేతులు లేదన్న విషయాన్ని వాళ్ళకి క్లియర్గా చెప్పి ఓకే డన్. మేడం ఉండి మీరు బిందు మాధవి గారు నాకు అంటే ఈ ప్రాసెస్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక 1/2 అవర్ జరిగింది. అన్నీ అడుగుతున్నారు అనమాట. నువ్వు డ్రైవర్లకి ఏం చెప్తావు, గుడ్ మెసేజెస్ అంటే అభిజిత్ గారితో అయిపోయిన తర్వాత ఆయన రెడ్డి ఇచ్చినాక మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి డ్రైవర్లకి చెప్పాల్సిన గుడ్ మెసేజ్ ఏంటంటే, నేను చెప్పిన దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అండ్ ఓవర్ స్పీడ్ అండ్ టన్నేజ్ ఓవర్లోడ్ వేయకండి. మనం పొరపాటు చేస్తే ముందున్న కుటుంబం నాశనం అయిపోద్ది, ఒక కుటుంబమే రోడ్డు మీద వస్తుంది. మనం ఒక పొరపాటు చేస్తే అన్నట్టుగా డ్రైవర్లకి ఏం చెప్పాలో అది చెప్పిన నేను. దయచేసి ఇలాంటి పరిస్థితి చేయకండి అని చెప్పిన. సో పబ్లిక్ ఏం చెప్తామంటే, పబ్లిక్ కూడా ఒక యాక్సిడెంట్ అనేది డ్రైవర్ ఎవరు, నీకు నాకు శత్రుత్వం లేదు. ఆ యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. సో ఆ విషయాన్ని గుర్తించి ఏదైనా జరగంగానే పడాలని డ్రైవర్ని కూడా చనిపోయాడు కూడా డ్రైవర్. కొడితే చనిపోయాడు. సో ఆవేశం లీగల్గా యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి. చట్టానికి లొంగి ఉంటాం కదా. ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు కూడా అమల్లో ఉంది, నువ్వు ఎక్కడికి తప్పించుకునేది అయితే లేదు, అన్ని రకాలుగా దొరకాల్సిందే. డ్రైవర్ అనేటోడు గుద్దంగానే పక్కకి ఎందుకు వెళ్ళిపోతాడు అంటే కొడతారనే వెళ్ళిపోతారు. నీకు నాకేం శత్రుత్వం లేదు కదా, నేను బుద్ధి చంపడానికి. అనుకోకుండా జరిగింది, పొరపాటు నీదా నాదా అనేది చూడరు, బండి పెద్దదా కాదా అనేది చూస్తారు. సో అలా చేయకండి, పట్టుకోండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పిన.
మంచిగా సపోర్ట్లు కొట్టారు, బాగుంది, కంగ్రాచులేషన్స్ బాగా చెప్పారు. మళ్ళీ మేడం అభిజిత్ ఆమె బిందు మాధవ్ గారు ఉండి, మీరు కూడా నాకు కూడా దీనికి కరెక్ట్ మీరు పొలిటిక్స్గా ట్రై చేస్తే బాగుండు అని చెప్పి నేను ఆవిడతో కొంచెం వాదంతం చేయలేకపోయినా. అభిజిత్ గారితో చేసినంత వాదంతం కూడా ఈవిడతో చేయలేకపోయినా. సో ఆమె మేడం ఎందుకు మేడం అన్నా ఎందుకు మేడం అని అంటే, సో దట్స్ ఇట్ సార్ అని చెప్పి రెడ్ చేసేసినాను. సో నవదీప్ అన్న ఆయన ఏం లేదు, ఫస్ట్ రెడ్ చూపించండి నవదీప్. ఎందుకు అని అడిగిన. ఎందుకనంటే నీకు ప్రశ్నించే గొంతు నీది, నువ్వు నీ ఫీల్డ్ కోసం నీ కమ్యూనిటీ కోసం పోరాడుతున్నావు. నేను ఎందుకు రెడ్ ఇచ్చానంటే, నువ్వు ఒకవేళ అక్కడ వాళ్ళు ఎన్ని ఎడిటింగ్లు చేసి ఎన్ని తీస్తారో తెలియదు, అక్కడ జరిగేది 1 గంట ప్రాసెస్ జరిగింది నాకు, 2 నిమిషాలు వేసి పడేస్తారు. నువ్వు ఇక్కడ నేను ఆపిన నువ్వు ఆగవు, నువ్వు నీ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నావు, మేము చూసినాం. నువ్వు పబ్లిక్ కోసం కష్టపడుతూనే ఉన్నావు, నీ ఫీల్డ్ కోసం కష్టం. కానీ నీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు, నువ్వు రాజకీయ నాయకులకు ఆడుకోవాలి, నువ్వు ఒక పొలిటికల్గా ట్రై చేయాలంటున్నావు. నేనేం చేయాలనేది కూడా నువ్వే. ఇప్పుడు నాకు అయిపోయింది ఫైనల్గా, నాకు 3 రెడ్లు వచ్చినాయి అన్న. 3 రెడ్లు వచ్చిన తర్వాత నేనేం చెప్పినంటే, సరే నేను తీసుకుంటా, మీ జడ్జిమెంట్ని నేను మర్యాద ఇస్తాను అన్నప్పటి శ్రీముఖి ఎంపటి లేచి, రామకృష్ణ గారు మేము ఇంత టైం ఇవ్వలేదు, మీరు చేసే ఫైట్ బాగుంది కాబట్టి, సో మీరు ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి మేము మీకు ఇంత టైం ఇచ్చినాం, మీ ద్వారా జనాలకు మెసేజ్ ఇప్పిస్తున్నాం అంటే, ఆ మాత్రం మెసేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో సోషల్ మీడియా ఉంది, చెప్పుకుంటున్నా కదా నేను, చాలా ప్లాట్ఫామ్స్ ఏదో రకంగా చెప్పుకుంటున్నా కదా నేను అని అంటే, మీరు అది అర్థం అంటే డైరెక్ట్గా దొబ్బేయండి అని డైరెక్ట్గా చెప్పలేరు. మీరు కొంచెం అందరినీ చేసాము, నవదీప్ అన్న అదే అన్నాడు, అందరినీ రోస్ట్ చేసినాం, ఘోరంగా రోస్ట్ చేసినాం అన్న. కొంతమంది అయితే ఏడిపించి తోలిరంట, బయటకు వచ్చిన పబ్లిక్ చెప్తున్నారు, పోయి వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు నువ్వు దేనికి నువ్వు అన్నట్టుగా మాట్లాడిరంట. అంటే చిరాగ్గా తీసేసినట్టుగా చేసిరంట. మేము ఇంకా నిన్ను మర్యాదిస్తున్నాం, నువ్వు చేసే పనికి నీకు అంటే వీళ్ళు ఎందుకు మర్యాద ఇస్తున్నారో కూడా దానికి ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు ఆడ నన్ను ఏమన్నా కానీ బాగోదు, వ్యక్తిగతంగా ఒక డ్రైవర్ని పిలిపించి వీళ్ళు విమర్శించారని వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను ఏమనలేదు, అలా దానికి తగ్గట్టుగా మేము నిన్ను మర్యాద ఇస్తున్నాం, సో మీరు మర్యాద దొబ్బేయండి అన్నట్టుగా చెప్పారు అనమాట. నేను ఒకటి అడిగిన, నేను పోతా కానీ నన్ను మాట్లాడినారు, వాళ్ళు వేసుకుంటారా వేసుకుంటారా చూస్తే తెలుస్తుంది. నేను ఒకటి అడుగుతా, జూమ్ కాల్లో చెప్పిన, జీడీలో చెప్పిన, జీడీకి సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి సామాన్యుడికి ఆశ ఉంటుంది. జీడీలో చెప్పిన తర్వాత మీరైనా కూడా మీరు సెలెక్ట్ అయ్యారంటే ఈ రీజన్తో కాకుండా నన్ను ఇంకో రీజన్తో రిజెక్ట్ చేయను. నేను వచ్చిందే దీనికోసం, దీనివల్లనే మీరు నన్ను సెలెక్ట్ చేసిర్రు. ఇప్పుడు ఇదే రీజన్ తోటి నన్ను వెళ్ళిపోమంటే ఎట్లా? వేరే రీజన్ పెట్టున్నాను, నేను టాస్కులు చేయనా లేకపోతే ఇంకేదన్నా టాస్కులు కూడా పెట్టలేగా, మాట్లాడిచ్చారు నిలబెట్టి జస్ట్ మాట్లాడిన అంతే. ఆల్రెడీ టాస్కులు చేస్తారని వాళ్ళకి అర్థమైపోయింది. వెయిట్, నేను చెప్పడం మర్చిపోయినా, బిందు మాధవ్ గారు మధ్యలో అన్నది, నన్ను వేరే రీజన్ తోటి రిజెక్ట్ చేయండి, మీకు ఫిజికల్ టాస్క్ ఇస్తా, అది మీరు సెలెక్ట్ అయితే అది చేస్తే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటే, నవదీప్ అన్న ఆయన లారీ డ్రైవరు ఆయన గట్టిస్తావు అని చెప్పి వాళ్ళకు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను నవదీప్ అన్న గట్టి ఏందన్నా ఇది సామాన్యుల గుండెలలో ఆశలు రేపించి ఇడి తీసుకొచ్చి నువ్వు ఒక పర్టికులర్ రీజన్ చెప్పు, నువ్వు దీనివల్ల అన్ఫిట్ అనే విషయాన్ని క్లియర్గా చెప్పాలి. నేను ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే వీడిని సెలెక్ట్ చేయకపోయేసరికి వీడికి మండి ఏదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారు, పబ్లిక్ అందరూ అదే అనుకుంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అందరూ విషయం పక్కన పెడితే నా బాధ ఏంటంటే, నేను ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నా విషయం నేను చెప్పిన క్లియర్గా. సో ఇది నీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కావాలంటే 2 చోట్ల చెప్పిన, జూమ్ కాల్లో చెప్పిన ప్లస్ జీడీలో చెప్పిన, డైరెక్టర్ మేడం తోటే చెప్పిన నేను డైరెక్ట్గా. అప్పుడే నన్ను అన్ఫిట్ అని చెప్పి రిజెక్ట్ చేస్తే ఒక మెయిల్తో పోయేదిగా. నేను ఆశలు పెట్టుకొని ఒక డ్రైవర్ని పెట్టి ఒక 40,000 లాస్ అయ్యి ఈడో 3 రోజులు సంసారం చేసి తీరా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నువ్వు అనుకునే ఉద్దేశానికి ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదంటే, నేను అప్పటి నుంచి ఇదే ఉద్దేశం అనుకుంటున్నా, నేను మధ్యలో మార్చలేగా. నా ఫస్ట్ 1 minute వీడియో నుంచి ఇదే అనుకుంటూ వచ్చినా నేను. ఇప్పుడు నువ్వు ఇది కరెక్ట్ కాదని ఎట్లా అంటే, నవదీప్ అన్న ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తాను, నన్ను ఏం చేయమంటావు, నాకు ఇచ్చిన స్క్రిప్ట్ అది అన్నట్టుగా చూస్తున్నాడు, అట్లా అంటాడు. అంటే నాకు
శ్రీముఖి నన్ను తోయడానికి రెడీ ఉంది, ఇంకా నేను పోతలే నానించాలి. ఆ, సార్ మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళాలి, ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వెయిట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. డన్, నాకు ఈ షో గురించి పూర్తిగా అర్థమైంది. నేను ఒకటే విషయం చెప్తా, నెక్స్ట్ టైం ప్రోమో వేస్తారు కదా బిగ్ బాస్ సీజన్ 10 ప్రతి సామాన్యుడికి అవకాశం ఇస్తానని నాగార్జున గారు అంటున్నారు కదా, ఈసారి అలా చెప్పకండి. బిగ్ బాస్ 10 11 నెక్స్ట్ ఎన్ని సీజన్లు వస్తే అన్ని సీజన్లల్లో కామనర్స్కి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతి కామనర్కు నెక్స్ట్ కాబోయే ఆర్టిస్టులకు మాత్రమే ఇస్తామని చెప్పండి. లారీ డ్రైవర్ని, రైతుని, డాక్టర్ని అందరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం, కానీ వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి మీరు షో అప్ చేసుకోవడానికి పిలవకండి అంటే తలకాయ పట్టుకున్నారు వాళ్ళు. మీరే అంటున్నారు కానీ నేను ప్రశ్నించకు, బరాబర్ అడుగుతా. నేను ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో పోయి ఆడనే అడిగేంత దమ్ము నాకుంది. అడిగిన, ప్రశ్నించిన, రోడ్లకు అడ్డం పెట్టిన. కాకపోతే ఏంటంటే ఒక స్టూడియో, దానికి ఒక పద్ధతులు, ఒక పాడు ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని మర్యాద ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన. నువ్వు ఇంకో టాస్క్ ఇచ్చి నువ్వు లేదు నువ్వు అన్ఫిట్ అని ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, రైట్, నేను దీన్ని చేయలేకపోయినా కాబట్టి నన్ను వీళ్ళు రిజెక్ట్ చేశారని నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుండే. ఇప్పుడు నేను ఎందుకు పోయినో పబ్లిక్కి చెప్పినా, మీకు చెప్పినా, నేనేం సమాధానం చెప్పాలో బయటకు వచ్చి నువ్వు ఇరిస్తేవి ఇప్పుడు అవును, మళ్ళీ ఇదే రీజన్ తోటి ఇస్తే ఇప్పుడు నిన్ను ఏమంటారు జనాలు? ఇంకో రీజన్ పెట్టేది ఉండే అంటున్నా నేను. సరే నీ ఫార్మాలిటీకి వాళ్ళకు స్క్రిప్ట్ ఉంటుంది అన్న, నాకు ఇలా క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఒక డ్రైవర్ని ఎక్కియాలి స్టేజ్కి, దొరుకుతారు అనమాట మనలాంటి వాళ్ళు బక్రా. డ్రైవర్ పెట్టిండు వీడియో, ఈయన తీసుకోండి, లాస్ట్ వరకు తీసుకోండి, రైతు పెట్టిండు, ఈయన తీసుకోండి, డాక్టర్ పెట్టి, అన్ని ప్రొఫెషన్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళని స్టేజ్ ఎక్కించి ఆ ప్రోమో ఏడిస్తే ప్రోగ్రామ్కి అనేది ఒక హైప్ వస్తుంది. టీఆర్పీ గేమ్ అనొచ్చు దీన్ని గట్టిగా అంటే. నేనైతే అదే అంట, ఎందుకంటే నేను లీగల్గా సైన్ చేసినా ఏం చేసినా కానీ నేను డైరెక్ట్ నాకు ఏ యాక్షన్ వచ్చి నేను అడుగుతా. ఎందుకంటే ఏమన్నా నేను ఆల్రెడీ చెప్పినా నేను దీనికి వస్తున్నా అని, మీరు నన్ను దీని రీజన్లో కాకుండా వేరే రీజన్లో నన్ను ఒకవేళ ఎలిమినేట్ చేస్తే 100% నేను యాక్సెప్ట్ చేస్తూని సాటిస్ఫై అయ్యేటోని, రైట్ నేను ఇది చేయలేకపోయినా కదా అందుకు నన్ను రిజెక్ట్ చేసిర్రు అని. నువ్వు మాట్లాడి ముందు మొత్తం మాట్లాడి ఒక రీజన్ చెప్పన్నా దయచేసి అని అడిగిన, ఒక రీజన్ చెప్పు, ఇది కాదు నువ్వు దీనివల్ల నేను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక రీజన్ చెప్పని అడిగిన. అడిగి అంటే ప్రశ్నించే గొంతు అక్కడ ఉండొద్దన్నా, నువ్వు ఇంకా బయటకు పోతే చేస్తావని. ఈడుండే కట్టే నువ్వు బయట ఉంటేనే మంచిది, మరి ఈడు దాకా ఎందుకు పిలిచినావు నన్ను? ఓకే, అంటే జీడీ అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు 3 days ఉన్నారు, ఐ మీన్ కొంతమంది మంది వస్తున్నారు, కలిపియలే కదా? జీడీ అయిపోయిన తర్వాత 1 week తర్వాత రావడం జరిగింది నుంచి రావడం, ఒకరొకరు లోపడి పోతున్నారు, బయటికి వెళ్ళేస్తున్నారు కదా. ఎలా ఉండే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించేదా వాళ్ళు? ఫస్ట్ మమ్మల్ని ఈ రూమ్ లో నుంచి బయటికి ఫస్ట్ డే పంపిలే, లేదు మీరు లోపల మీకు కాఫీ ఓన్లీ టాయిలెట్ కి బయటకు వెళ్ళాలి, అది కూడా పైప్ పెడితే అయిపోయింది. అలాంటిది జరిగినది. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే బయట సెలబ్రిటీస్ వస్తుంటారు, మీరంతా గుంపులుగా చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారంటే సరే డన్, మాది కూడా కరెక్టే కదా అన్నట్టుగా నా ఒపీనియన్ ఉండే. నేను అనుకున్నా రైట్ కరెక్టే కదా అది కూడా అని అనుకున్నా. ఒక రోజు అయిపోయిన తర్వాత అంతా నార్మల్ అయింది, బయట నిలబడుతున్నాం, మాట్లాడుకుంటున్నాం, అందరూ పోతున్నారు. వాళ్ళు బయటకు పోయే ముందు ఏం చెప్తారంటే తల కిందికి ఎత్తుకొని ఎవరికి ఐకాంట్ ఇవ్వకుండా చక్కగా వెళ్ళిపో, పెళ్లి కూతురు అంతే వెళ్ళిపోవాలంటారు. ఎవరైనా చూస్తే లైన్ ఎత్తారు. మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వద్దు అనమాట. ఫేస్ ఎక్స్ప్రెషన్ లో కూడా అయిపోయింది కానీ అయ్యింది కానీ ఏది కూడా చెప్పకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ రూల్స్ సీక్రెట్ గా, ఎందుకంటే షోలోనే డైరెక్ట్ చెప్పాలి కదా అన్ని, అప్పుడే లీక్ అయితే బాగుండదు అనేది వాళ్ళ రూల్స్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఏం కాదా? ఇంటర్వ్యూ ఇవ్వద్దని ఉంటది కదా దాంట్లో, అన్నీ ఉంటాయి ఖచ్చితంగా, రూల్స్ అనేటి చేయాలి. మీ రూల్ పాటించలేదని మీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే రూల్స్ పాటించాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ సైన్లు పెట్టినాం, సంతకాలు పెట్టినాం, దాంట్లో ఏమున్నాయి లీగల్ ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలని అన్ని చదువుకున్నా, కొంచెం చదివినాం మేము ఆల్రెడీ. పెద్దగా చదువుకోకపోయినా కానీ ఏడవడతాడు సంతకం పెట్టేంత పప్పలేం కాదు. నువ్వు ఈ షోని ఎక్కడ కూడా ఇందులో లోపల జరిగే విషయాలు బయట నువ్వు ఇంటరప్ట్ చేయదు, ఎప్పటి వరకు టెలికాస్ట్ జరిగేంత వరకు అంతే, తర్వాత చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నువ్వు వాళ్ళ ఉంటావు, నువ్వు బయట అడుగుతాను నిన్ను, అవును, అడగని వాళ్ళు ఎవరున్నారు. ఇంకోటి ఏంటంటే షో గురించి బ్యాడ్గా కూడా చెప్పకూడదు అని అన్నారు. అన్యాయం జరిగినంత వరకు ఎవరైనా ఊరుకుంటారు, ఓపిక పడతారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా, నేను నా మీద ఏమైనా లీగల్ యాక్షన్స్ తీసుకుంటట్లుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంత సీన్ లేదన్న,
ఒకళ్ళు చేసిరే అనుకో సార్ నాకు అది కాకుండా ఇంకో రీజన్ చెప్పి నన్ను రిజెక్ట్ చేయండి. నేను యాక్చువల్ దాంట్లో అక్కడ కూడా అదే మళ్ళా చెప్తారా? తీసుకోవడానికి ఆ. తీసుకుపోయి నాతో శాతగాని పని చేయించి అప్పుడు రిజెక్ట్ చేస్తే నేను ఒప్పుకుంటా. ఆహా. 100% ఇప్పుడు కూడా ఒప్పుకుంటా. నేనేమంటున్నా అంటే నా జీవితంలో మళ్ళీ అలాంటి చూపు కూడా చూడాలని లేదన్న. అంటే హోప్ అంతా పోయింది మీకు మొత్తం. లేదు అనవసరం టైం వేస్ట్ అవ్వరు. అది మాలాంటి వాళ్ళకి కానీ నేను అంత బుక్లెట్ లో చెప్పరాంది చెప్పేటి అన్ని రాశారు కదా, ఎట్లా అనిపించింది రిజెక్ట్ అయిన తర్వాత? అరే అంటే అక్రమ సంబంధాల వరకు, అంటే ఒక భార్య మీద కూడా వాళ్ళు ప్రశ్న ఇచ్చిన తర్వాత అది కూడా మీరు ఫిలప్ చేశారు. మీకు సంబంధించి అంటే మీకు ఏమనిపించిన తర్వాత కూడా ఇంత ఓపెన్ టాప్ గా మళ్ళీ జూమ్ మీటింగ్ లో కూడా బట్టలు ఇప్పుకొని మాట్లాడాలి మనం, ఇంత ఓపెన్ గా ఉండాలని చెప్పిన తర్వాత అంత ఓపెన్ ఉన్న తర్వాత రిజెక్ట్ అన్న పదం 3 రెడ్లు వచ్చిన తర్వాత మీకు ఎలా ఫీల్ అయింది బయటికి వచ్చిన తర్వాత? నాకు షోని మర్యాదించి నేను అనలేకపోయినా కానీ అనేద్దాం అనుకున్నాను. ఏంటిది ఆ ప్లాట్ఫామ్ ని ఆ స్టేజ్ ని గౌరవించి నేను అనలేకపోయినా. నేను ఆడికన్నా మీరు ఇలా పెట్టుకోండి ఇలా కాదన్నా. అదే మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రతి కామనర్స్ ప్రతి సామాన్యుడి కళలు నెరవేర్చడానికి అని చెప్పకండి, ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళనే పెట్టుకోవాలని. అంటే అట్లాంటి కళ్యాణ్ పడాలా ఆర్మీ కదా అంటే అవును కళ్యాణ్ పడాలా నెక్స్ట్ నేను ఇండస్ట్రీకి రావాలి అనుకున్న కాబట్టి పెట్టిరు. టాపిక్ కూడా వచ్చిందా? వచ్చింది, చాలా ల్యాగ్ జరిగింది మాకు, చాలా వీళ్ళందరికీ చాలా తక్కువ టైం జరిగిందంట. నన్ను పంపించడానికి టోటల్ గా మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది తీసుకోవాలి, మీకు నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం లేదు. టాస్క్ ఇచ్చేది ఉండే నన్ను, పోనీ నాకు రానివి చేయించింటే నేను సరేలే అని, అరే నేను చేయలేకపోయినా కదా అని సాటిస్ఫైడ్. మీరు ప్రశ్నించే గొంతుకే అక్కడనే బోల్తా పడ్డారు వాళ్ళు, కనీసం ఏదో ఒకటి అనాలని సమాధానం చెప్పలేకపోయారు నాకు. ఏదో మేమైతే చేస్తున్నాం. మీకు ఒకటే క్వశ్చన్ అనాలి, నేను జడ్జిగా ఉంటే గనక నెక్స్ట్ మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తారా అంటే మీరు చేయకపోయేటోళ్ళు. లేదు సార్ నాది వృత్తి ఇదే, నేను దీనికోసం వచ్చారంటే లేదమ్మా మూవీస్ లో ఉన్న అవకాశాలు ఉంటేనే ఉండగలుగుతారంటే అప్పుడు మీకు బాగుంది. థాట్ ఎందుకు రాలేదు? వాళ్ళ స్క్రిప్ట్ లో లేనట్టు. స్క్రిప్టెడ్ నేను ఒకటి నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చినా కూడా నేను రిలీజ్ అయిన విషయం ఏంటంటే ఈ ఇంచు లేదు వాళ్ళ చేతిలో, పేపర్ లేదు వాళ్ళ చేతిలో. నాది అయిపోతుందా పోగానే మళ్ళీ రూమ్ కురుకుతారు, కురికిపోయి నెక్స్ట్ ఉంది ఏం చెప్పాలి, ఓన్కి ఎన్ని గ్రీన్లు ఇవ్వాలి, ఓన్కి ఎన్ని రెడ్లు ఇవ్వాలి, ఫస్ట్ డిసైడ్ అయితే పైన డిసైడ్ అవుతుంది. 2 రోజులు ఉన్నాం ఆ మాత్రం తెలుసు. ఓకే, అంటే మీరు అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏముండే? అగ్ని పరీక్ష 7 సీజన్స్ కాకుండా 7th సీజన్ లో మన పల్లె ప్రశాంత్ రావడం జరిగింది, 9th సీజన్ కళ్యాణ్ పడాల. అంటే కామన్ మ్యాన్ ఇంతకుముందు 6 సీజన్స్ చూసారా మీరు బిగ్ బాస్? లేదు, ఒక కామన్ మ్యాన్ వచ్చాడు ఒక పల్లె ప్రశాంత్ అంటే దాని మీద చూశారు కదా, అప్పుడు ఇంప్రెషన్. మీరు అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత ఎలా మారింది? నాకేమనిపించిందంటే పల్లవి ప్రశాంత్ మనం తీసేది, ఎందుకంటే అప్పంచలే కొంత మనిషికి అంటే సామాన్యులను కూడా అంటే ఆయన చేసిన పని పక్కన పెట్టేస్తే అంటే అవకాశం ఇచ్చారు. గుడ్ ఒపీనియన్ ఉన్నది నాకు బిగ్ బాస్ మీద. అదే ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ కళ్యాణ్ పడాల ఆయన ఒక్కడే కాదు, మిగతా ఎవరైతే రన్నర్ అప్లు ఉన్నారో డెమాన్ కావచ్చు, దివ్య కావచ్చు, శ్రీజ కావచ్చు, గుండెకి ఇచ్చుకునే హరితారి, వీళ్ళందరికీ ఒక మంచి ఫేమ్ అనేది క్రియేట్ అయింది. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే కప్పు కొట్టడం పక్కన పెడితే నేను అలా పోతే ఆల్మోస్ట్ నేను పబ్లిసిటీ అవుతా, దాని తర్వాత నేను ఫైట్ చేయగలుగుతా. వాళ్ళు ఎలా నన్ను ఏమనుకున్నారంటే వాళ్ళ ఉద్దేశంలో మన ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి అగ్నిస్ట్ అయ్యే క్యాండిడేట్ని పంపించకూడదని అనుకున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అన్నప్పుడు మీరు ఫస్ట్ తెలుసు కదా, నేను అదే నా డౌట్, అదే ముందు చేయొచ్చుగా ఈ పని. అవును, నీకు అసలు మెయిల్ పంపించకుంటే బాధ ఉండదు కదా. మెయిల్ నువ్వు రిజెక్టెడ్, ఇప్పుడు ఆడిషన్ వీడియోలో 1 minute చెప్పినా అలా క్లారిటీ లేదా, దాన్ని వదిలేద్దాం, నాలో ఏదో ఉందనుకోని సెలెక్ట్ చేసిరు అనుకుందాం. జూమ్ కాల్ మొత్తం చెప్పినా 45 minutes. జీడీలో డైరెక్ట్ గా మేడం ముందర ముఖాముఖిగా చెప్పినా కదా నేను ఇందుకు మాత్రమే వస్తున్నా అని, అవసరం లేదు నేను దీనికోసమే వస్తున్నా అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పిన, అప్పుడైనా నన్ను రిజెక్ట్ చేసేది ఉండే. నాకు అస్సలు దురుద్దేశం అంటారు ఒక మనిషి మీద. ఇప్పుడు మామూలుగా చాలా ఓపిక ఉంటుంది లారీ డ్రైవర్ ప్రతి ఒక్కరికి, ఒక మనిషి మీద అంత ఈజీగా ఒక వృత్తిని ఎంత రెస్పెక్ట్ చేయరు కదా జనాలు. మేము ప్రతి వృత్తిని కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తాం. చిన్న ఒకరు వచ్చినా కానీ మర్యాదించడం అనేది మాకు తెలుసు, మర్యాద విలువేందో మాకు తెలుసు. నాకు 1 నిమిషంలో ఫీల్డ్ ఉన్నాను కానీ ఆ స్టేజ్ మీద ఒక రకమైన దురుద్దేశం, ఏమంటారు అంటే
మొత్తం ఇక దాని బ్యాగ్ మీద. ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అంతే. సార్ ఆగండి ఒక ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూ లేదు నేను వెళ్తా. ఎందుకు పిలుస్తారా మీరా, సీరియస్ అయినా నేను. వాళ్ళు పక్కన మాకేమో సార్ మాకేం తెలుసు సార్ అన్నారు. కరెక్ట్ కదా, వీళ్ళకి కూడా ఏం తెలియదు. రియలైజేషన్ ఎందుకు నాకు నేను వెళ్ళిపోతా, నాకు ఇంటర్వ్యూ ఏదొద్దు, నేను వెళ్ళిపోతా. ఫస్ట్ నా బ్యాగ్ ఏడు ఉంది, నా ఫోన్ అన్ని ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా అంటే సో 2 నిమిషాలు అని తీసుకుపోయి ఇంటర్వ్యూలో కూర్చోటి ఇట్లనే అన్నారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, ఆడ స్టేజ్ మీద కూడా ఈ మాట నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు హౌస్కు ఎలాంటి వాడు కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక రోజు వస్తా మళ్ళీ ఇడికి. ఇలా రాను, ఒక కామనర్గా రాను, ఖచ్చితంగా సెలబ్రిటీకి వస్తాను. గట్టి అని వచ్చిన నేను వస్తా, ఖచ్చితంగా సెలబ్రిటీకి వస్తా. నేను మీరు అనుకుంటారుగా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళని, ఇలా కాదు. నేను నా ఫీల్డ్లోనే ఉంటా, నా ఫీల్డ్ తరపు నుంచి వస్తా, నా ఫీల్డ్ని లీడ్ చేసుకుంటూ వస్తా, మీరే పిలుస్తారని అన్న గట్టిగా. ఎందుకంటే నా ఇగో బాగా హట్ అయింది. ఇప్పుడు అగ్ని పరీక్ష జడ్జెస్ మీద మీ ఒపీనియన్ ఏముండే? ఫస్ట్ జడ్జెస్ మీద ఒపీనియన్ ఏముండే అని అంటే, ఫస్ట్ అభిజిత్ గారి మీద ఏముండే మీరు ఎంటర్ కాకముందు? నాకేమనిపించిందంటే రైట్ పర్సన్ని పిక్ చేస్తారు అని అనేది ఉండే. టాలెంట్ని, కాస్ట్ని, జీవిత ఆశయాలని పట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారని అనుకున్నా. ఇప్పుడు అక్కడ దాకా పోయినాక కూడా నాకు అదే ఒపీనియన్ ఉండే. కానీ విత్ ఎనీ రీజన్ చేయకపోయేసరికి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇదివరకు నేను చూసిన అగ్ని పరీక్షల్లో ఒకరికి రెడ్ ఒకరికి గ్రీన్ ఇస్తుంటే ఒక్కొక్కరి మైండ్ ఒకలా ఉంది, ఒకరు ఒక లెక్క తీసుకుంటారు, ఒకరు ఒకలా లెక్క తీసుకుంటారు అనుకున్నాను. నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే తెలుసా, వీళ్ళందరూ సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తారు కదా, ఖచ్చితంగా నేను 3 గ్రీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓవర్ అనుకో, ఒక్కటన్నా రావాలండి, తప్పనుకో ఒప్పనుకో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకో. ఎందుకంటే నేను చేసినవి ఆల్రెడీ చూసిరు, వాళ్ళే అన్నారు నువ్వు పబ్లిక్ ఇలా చేస్తున్నావు, నీ వృత్తి కోసం, నీ కమ్యూనిటీ కోసం ఇంత ఫైట్ చేస్తున్నావు కదా అన్నట్టుగా వాళ్ళే అడిగారు. సో నేను చేసిన, నాకు ఇది సరిపోదు, ఇంకా చేయాలనే ఉద్దేశం. నా కాస్ ఏంటంటే నేను చేయాలి, పూర్తి చేయాలి. నేను అనుకున్నది ఏదైతే గవర్నమెంట్ నుంచి మాకు ఒకటి ఉందో దాన్ని పూర్తి చేయాలి. నేను ఇండస్ట్రీలో లెక్కలు రావాలని నేను డైలాగ్ చెప్పగలుగుతా, నేను యాక్టింగ్ చేయగలుగుతా. ఇది కాదుగా నాది. కానీ నాకు అనిపించింది ఏంటంటే మీరు లారీ డ్రైవర్ కదా, మొత్తం వర్క్ చేసి 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 గట్టిగా ఉన్నారు కదా, ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి నెట్టితే కనుక అందరిని వేసుకొని మీరే విన్నర్ అవుతారని ఉద్దేశం. అంత స్టెమినా ఎవరికి ఉండదు, ఎంత జిమ్ చేసినా ఆర్టిస్ట్లకు అంత ఉండదు. ఎంత జిమ్ చేసినా హార్డ్ వర్క్ వేరే, అది వేరే, వర్కౌట్స్ వేరు, హార్డ్ వర్క్ వేరు, బాడీ వేరే, చూపెట్టడం వేరే. కానీ మీరు ఆల్రెడీ ఓవరాల్ గా బిల్డప్ అయి ఉన్నారు కదా, ఫిజికల్ టాస్క్ చేయలేదు కనీసం, ఇక ప్రూఫ్ అయిపోయింది. ఇక మీకు నేను అనుకున్నా అక్కడ ఉన్నాయి కూడా జుజ్జుబి మీకు అన్ని అవి ఇట్లా సరే నాకు ఏదన్నా ఇచ్చి రిజెక్ట్ చేస్తా, అన్ని పెట్టి ఇట్లా అన్ని చేసేట్టుగా అన్ని చేయమన్నా చేస్తా. నేను చెప్పిన నేను అన్నిట్లలో ఎలా రిజెక్ట్ అయినా పంపించిన, అన్ని చేయించి ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యి ఇది చేయలే కాబట్టి రిజెక్ట్ చేస్తున్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. గుండు చేపించుకునేట వల్ల ఒక మాట ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక వన్ ఆఫ్ ద జడ్జ్ అనుకోండి, నేను ఖచ్చితంగా చేయించుకోకపోయేటోని ఫర్ ఎగ్జాంపుల్ అలా నన్ను పంపిస్తే నేను హ్యాపీ. ఇప్పుడు కొన్ని ఉంటాయి మన మైనస్ కనిపిస్తే అరే చేస్తే సెలెక్ట్ అయ్యేటోని కదా, నేను రాసిన నేను చేయించుకున్నానే రాసిన, అదన్న అడిగితే నేను సాటిస్ఫై అయ్యేటోని. ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, నాకు ఈ అలవాటు ఉంది, నన్ను అవుట్ ఆఫ్ సెట్ బయట కూడా నన్ను నవదీప్ గారు చూసారు. నేను క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన ర్యాండమ్ గా ఎంట్రీ ఇచ్చి నేను ఇట్లా అనుకుంటున్నా, బేసిక్గా చూసిండు ఆయన, చూసి ఇట్ అనుకుంటా పోతే నన్ను ఖచ్చితంగా మిషన్ తీసుకుంటాడు నాకు నేను అనుకున్నా. ఎందుకంటే నేను చూసినా ఆడ ఏం జరిగిందని అంటాడు ఖచ్చితంగా అనుకున్నా. నేను ఖచ్చితంగా అయితే దానికి యాక్సెప్ట్ చేస్తాను కదా, అలా చేసింటే కూడా బాగుండేదేమో. కొంచెం ఒక్క మీసం తీసామంటే అయిపోతుంది. వద్దు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అన్ని స్క్రిప్టెడ్ ఉన్నాయి, వాళ్ళు ఆ మాట అడగారు. ఎందుకు అడగారు చెప్పనా, నేను వచ్చింది రెస్పెక్ట్ కాస్ట్ మీద కదా. ఒక డ్రైవర్ ని తీసుకొచ్చి అవమానిస్తే దానికి పరిణామాలు ఎక్కువైతే వాళ్ళు అన్నిటిని ఆలోచించే మర్యాదపూర్వకంగా మేము నిన్ను ఇంకా పుష్ చేస్తాం, నువ్వు ముందుకు. ఓకే సరే, ఇది ఇన్నర్ గా అయిపోయింది మీకు, అగ్ని పరీక్షలు మొత్తం అయిపోయింది. తర్వాత మీరు ఇంటికి వచ్చేసారు, అంటే పిల్లలు వైఫ్ అంటే కొంచెం తెలుసు చెప్తున్నాడు, పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? చిన్న పిల్లలు అంత తెలియదు. ఫస్ట్ క్లాస్ పాప ఉంది, కొంచెం ఐడియా ఉంటుంది. అయితే వాళ్ళ స్కూల్లో చెప్పుకుందాం మా డాడీ బిగ్ బాస్ కి. నేను ఏం చెప్పినా ఎందుకు చెప్పినా అన్న, పిల్లలు ఆగదు కదా, వాళ్ళ కనిపిస్తావు అని చెప్పిన డాడీ నేను అన్నారు. చెప్పొద్దు నాన్న, మళ్ళీ ఇంకా పూర్తి కాలేదు కదా అని అంటే
ఫ్లోలో చెప్పేసింది ఆవిడ. ఈ పిల్లలకి ఆగదు, చిన్న పిల్లలు. ఆమె చెప్పింది చూసి మా వైఫ్కి మేడం ఫోన్ చేసి చెప్పి అడిగిందంట, ఓ. ఇలా అంట కదా అంటే ఇంకా కాలేదు మేడం, అవుతున్నాడు పోయినాడు అని. ఆ పోయితే అయినట్టు అయితే మనం మా స్కూల్కి రావాలి మీరు అన్నట్టు. ఎవరి అమ్మ నేను ఇంటికి వచ్చి నేను పని లేదా మీకు ఎందుకు అవన్నీ ఎప్పుడు డైరెక్ట్గా అంటే ఎంత దారుణంగా అంటే నేను 2 days బయటికి రాలేదు. బా. ఎందుకంటే నాకు ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు అసలుకి. ఎందుకంటే నేను వెళ్ళే రోజు నా కాలనీ మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు నేను బయట తిరిగే వ్యక్తిని, అవును. లొకాలిటీలో ఏదైనా జరిగినా నేను ముందు రియాక్ట్ అయ్యే వ్యక్తులలో నేను ఒకరిని. ఏదైనా జరిగితే సో నేను ఏదైనా చేస్తున్నా అంటే ఆటోమేటిక్గా నేను చెప్పకపోయినా బయట తెలుస్తూనే ఉంటుంది. సో ఆల్దే మ్యాక్సిమం మా ఊరు సగం మంది తెలిసిపోయింది. నేను ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినా కూడా గాలి ఒకరి నుంచి ఒకరికి పోతే ఓకే మ్యాక్సిమం 70% మందికి నేను తెలుసు మా ఊర్లో. అదే. దేవరకొండ టౌన్ మొత్తంలో 70 మెంబర్స్కి నేను తెలుసు మ్యాక్సిమం. ఓకే. అయితే అందరూ అడుగుతుంటే నేను వీడియో చేసి పెట్టి రావును, వీడియో చేసి పెట్టేసి నేను చెబుతా, కాకపోతే ఇప్పుడు కాదు, జర అర్థం చేసుకోండి, జర రాగండి, రిజెక్ట్ అయితే అయినా ఓవరాల్గా జర అర్థం చేసుకోండి అని చెప్పిన. నేనైతే రేపు ఇంకెవ్వడన్నా కూడా ఇట్లా పోతా అంటే నేను ఎంకరేజ్ చేయ. ఓకే. ఓవరాల్ గా బిగ్ బాస్ అంటే ఏం అర్థమైపోయింది ఇక మీకు? బిగ్ బాస్ పోయే ప్రాసెస్ నాకు నచ్చలే. హౌస్ దాకా మనం పోతే చెప్పగలుగుతాను నేను దాని గురించి. ఎందుకంటే ఈజీగా నాకు రాలేదని చెప్పి నేను వాళ్ళని జడ్జ్ చేయలేను. ఓకే. నేను పోయిన జర్నీ వరకు నాకు నచ్చలే. అంటే మీకు సెలెక్ట్ చేస్తే మీ నచ్చేదా? సెలెక్ట్ చేస్తే నచ్చేదా? ఈ క్వశ్చన్ కూడా వేస్తారు కదా. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే నాకు నచ్చేదా అని అనుకుంటే నన్ను నువ్వు ఒక పాయింట్ మీద తీసుకున్నావు కదా, ఆ పాయింట్ మీద సెలెక్ట్ చేసింటే వేరే లక్కు. అది కాకుండా నాతోటి ఇంకేమైనా ఫిజికల్ టాస్క్ చేయించి అలా తీసుకుంటే ఇంకొక ఒపీనియన్ ఉండు. ఇప్పుడు ఒపీనియన్స్ అనేటివి నువ్వు లెవెల్ మారుతా కొద్దిగా మారుతుంటాయి. ఇప్పుడు నేను లారీ డ్రైవర్ని, నేను ఒక కాస్ట్తో వచ్చినని చెప్పిన కదా, అది చెప్పినప్పుడు మీరు ఇచ్చే టాస్కులు నాకు హార్డ్ వర్క్ ఇస్తున్నారా లేకపోతే ఏది ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు తీసుకుని ఉంటే ఒకలా ఆలోచించేవాడిని. టాస్క్లు ఇచ్చి తీసేసింటే ఒకవేళ అలా ఒక లెక్క ఆలోచించటం. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది అన్న. అవును. తీసుకోలేదని నేను జడ్జ్ చేస్తలేను. ఇప్పుడు నన్ను కొంచెం ఈ వీడియో చూసేటోళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా, నన్ను తీసుకోలేదు అని నేను ఫీల్ అవ్వట్లే, సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నేను ఎందుకు బిగ్ బాస్కి వచ్చిన అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పిన. మీరు అదే రీజన్తో నన్ను రిజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. ఇంకేదైనా చేయించి దానికి నేను అన్ఫిట్ అనిపించింటే చేసేది ఉండే. నా బాధ పక్కన పెట్టు, సిక్వల్ సీఎం అని అయితే ఉంటాడు చూసినావా, ఓకేలే అని ఒక రకమైన. నాకంటే దారుణం 2 గ్రీన్లు ఇచ్చిర్రు, అప్రిషియేట్ చేసిర్రు, ఉండపలంగా బయట దొబ్బా. 3 గ్రీన్ వాళ్ళు ఇచ్చిన పంపిస్తారట కదా. లేదు అది నడుస్తున్నా. ఓకే. ఫోటో ఉన్నాడు కదా, ఫోటోనేనా? ఫోటోనా? ఫోటోని ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? నాకు తెలిసి టీఆర్పీ కోసమే కదా. టీఆర్పీ కోసం ఇప్పుడు ఫోటో వచ్చింది అడిగి నేను నాతో మాట్లాడాడు, అందరితో మాట్లాడుతున్నాడు. నాకు ఎట్లా అంటే నా దగ్గర మాట్లాడలేదు అన్నట్టు నేనున్నా. అంటే లేడీస్ అందరు ఉంటారు బాగా ఓవర్ ఎక్సైటింగ్, ఎందుకు పోతున్నారు దగ్గర గట్ట అంటే అందరూ పోయి అన్నతో మాట్లాడిపో అన్నారు. అన్నతో మాట్లాడమని హాయ్ బ్రో అది అని నా దగ్గరకు వచ్చాడు, తెలుగులో మాట్లాడాను. ఇది తెలుగు షో నాకు అన్ఫేర్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ లోకి రావాలి అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలనేది నేను విన్నా. అవును, చెప్పిరు కూడా. అది కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే చాలు మీరు రావచ్చు, తెలుగు వచ్చి ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలంటే ఫోటో ఇండియన్ సిటిజన్షిప్ ఎప్పుడు తీసుకున్నాడు? ఎప్పుడు తీసుకున్నాడు? 5% కూడా రాదు తెలుగు. వచ్చి ఏమాట్లాడి ఫస్ట్ మీ దగ్గర వచ్చి హాయ్ బ్రో వాట్స్ యువర్ నేమ్ ఐఎమ్ ఇది అని చెప్తున్నాడు. తెలుగులో మాట్లాడన్నా. మీ పేరు ఏం పేరు అంటే ఫోటో అంటే కాయనా అని కొంచెం కామెడీ కాయన అంటే యా అన్నాడు. తెలుగులో మాట్లాడాడు, భయపడ్డాడు మనోడు కొంచెం. నా తరం నుంచి భయపడదు దాన్ని అని కూర్చోబెట్టుకుని అంటే నేను ఇట్లా ట్రక్ డ్రైవర్ని అది దాన్ని రావట్లే మనోడికి. తర్వాత మనకు వచ్చిన ఇంగ్లీష్ లో నేనే కంబ్యాక్ ఇచ్చిన మళ్ళీ. తెలుగు షో కదా ఇది. నాకు ఉద్దేశం ఏంటంటే ఫోటో విషయంలో కూడా కరెక్ట్ కాదు.
ఫూటాని మీకు దీనికి ముఖ్యం షోకి ఇంపార్టెంట్ అనుకుంటే డైరెక్ట్ సెలబ్రిటీ కేటగిరీలో తీసుకుని ఉంటే ఇంకొక కామనర్కి అవకాశం వచ్చేది, ఇంకొక సాధారణమైన సామాన్యుడికి అవకాశం వచ్చేది ఆ ప్లేస్లో. ఓకే, మీరు తీసుకొని మీ రూల్స్ మీరే బ్రేక్ చేసుకుంటారు. మమ్మల్ని ఇంకేం మళ్ళీ ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే మీరు తెలుగు మాట్లాడతలే నామినేషన్ ఎత్తారు ఈ ఫూటాకి, మళ్ళీ ఫూటా కాస్త గూట అయిపోతుంది బయటకు వచ్చేస్తారు. అంతే, ఆయనకి వాడికి తెలియదు కదా, అంతవరకు వెళ్తారో వెళ్ళని తెలియదు మరి. ఈ ఇండియా గురించి అడిగింది. ఇంకొకటి ఉప్పల్ వాళ్ళు కూడా, ఉప్పల్ వాళ్ళు వీడియో లీక్ అయింది, ఆయన కూర్చొని ఒక వీడియో. ఉప్పల్ వాళ్ళు మాట్లాడా మీతో? మా ఇద్దరు బాగున్నాం, ఇద్దరు చాలా క్లోజ్ ఉన్నాం. 3 days 2 days అనుకుంటా, ముందు రోజు బాలు వెళ్ళిపోయిండు. వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే బాలు వల్లనే. బాలు ఓవరాల్ గా ఆడుండే 60 మందిని ఇమిటేట్ చేసి చూపించాడు ఆ టైంలో. నేను బాలు మీద నాకు ఒక ఉద్దేశం ఉండే, అక్కడ చూస్తే ఫీల్ అంటే ఆడు వీడని మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అట్లా జరిగింది. ఆయన కూడా నన్ను రానేదాకా నన్ను రా అంటే నచ్చదు నాకు సీరియస్ గా. మా ఇద్దరి మధ్యలో జర్నీ అట్లా వచ్చింది ఆ 2 days లా. బాలు మీద నాకు వేరే వీడియోస్ చూసి వేరే ఒపీనియన్ ఉండే నాకు, క్రింజ్ అది అని అనుకున్నాను. క్యారెక్టర్ చాలా గొప్పది బాలుది, మంచి వ్యక్తి, హార్ట్ఫుల్ గా ఉంటాడు. బాలు షాక్ అయ్యారు అని ఈ చిల్లర వీడియోలు చేసేది వేరు. లైవ్ లో నేను బాలు టాలెంట్ ఎందుకు చూసిన తెలుసా, 60 మందిని ఇమిటేట్ చేసిండు అబ్బా. 60 మంది అంటే జస్ట్ టైం పాస్ కి కూర్చున్నాం కదా, ఆడ బోర్ కొడుతుంది. ఎవరేంది ఇప్పటికెళ్ళి నువ్వు చూసినావు కదా, ఎవరేంది ఎవరి ప్రవర్తన ఏంది చూపి అని అడిగినాం. ఫస్ట్ నాయనగాలు తిరిగాడు అనమాట, లారీ బావా అని కొంచెం జోక్ చేసి, ఇక కాదు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసుకుందాం అని అంటే స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కరిని ఇమిటేట్ చేస్తుంటే నవ్వి 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 చచ్చిపోయాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అది నేను చాలా తక్కువ నవ్వుతా, చాలా అంటే చాలా తక్కువ. ఎప్పుడు నా ఫేస్ లో నవ్వు అనేది ఉండదు, సీరియస్ గానే ఉండదు. మాక్సిమం అవతలోడు కామెడీ వేసి అసలు నవ్వు, నేను వేస్తేనే నవ్వుతా అసలు. అలాంటిది బాగా నవ్వించి చంపిండారు. అది మాత్రం ఆ బిగ్ బాస్ హోల్డర్లు చూస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ లోపల పోయిన తర్వాత జడ్జెస్ బయటికి వెళ్ళిపోయారు, గ్యాప్ తీసుకున్నారు. ఉప్పల్ వాళ్ళు లోపల పోయి రిజెక్ట్ అయిపోయిన తర్వాత అని అన్నారు. బయటికి పోయినప్పుడు కలిసారా? ఉప్పల్ వాళ్ళు ఫోన్ చేశాడా రిజెక్ట్ అయిన తర్వాత? మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ ఉందా? కాంటాక్ట్ నెంబర్? ఓకే, బయటకు పోయినాక నేను కూడా బయటకు పోయినాక చేసాను. ఇద్దరు చేసుకున్నారు ఫోన్. ఏమనుకున్నారు ఇద్దరు? 3 రెడ్లు నాది ఫస్ట్ రోజు వాడి, తర్వాత రోజు నాది. ఫస్ట్ ఉప్పల్ వాళ్ళది అయిపోయింది, ఫస్ట్ రోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఇట్లా చేసిడ్రా వాడు, ఇట్లా చేసిడ్రా వీడు, ఇట్లా చేసిడ్రా అంటే నాకు అయినా నేను వస్తారా ఖచ్చితంగా. మనోడికి ఇప్పటికీ ఆశ ఉంది. అవును, చెప్తారు వీడియోస్ లో కూడా చెప్తారు పాపం. నాకు అదే పెట్టుకోక రాసలన్నా నేనైతే ముఖం మీద, లేదా అక్కడ వేరే ఉంది ఆల్రెడీ, స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ 3 గ్రీన్లు వచ్చిన వాళ్ళు కూడా ఓవర్ చూడని చెప్పిన నేను. అవును, పంపిస్తారు. 3 గ్రీన్లు వచ్చిన వాళ్ళు కూడా లోపలికి ఓవర్. ఓకే, సింగర్ ఝాన్సీ కూడా వచ్చారు, ఫోక్ సింగర్. పాటలు పాడిందా మీ రూమ్ లో అక్కడ కూర్చున్న ఝాన్సీ వాయిస్ విన్నా. అక్షయ్ రాజ్ కూడా చాలా కాంట్రవర్సీ క్యాండిడేట్ కదా, ఇన్స్టాలో చాలా టాలెంటెడ్ పర్సన్ కదా, అబ్బాయి కూడా రిజెక్ట్ అయిపోయాడు. అక్షయ్ రాజ్ అయితే ఘోరంగా రోస్ట్ చేశారు, దారుణంగా. మనోడు తలుచుకుంటే వేరే లెక్కుండలే, కానీ ప్రతి ఒక్కరు షోకు మర్యాద ఇచ్చే స్థాయికి, ఆ ప్లాట్ఫామ్ కు మర్యాద ఇచ్చి వాళ్ళది. ఇప్పుడు జడ్జెస్ అందామంటే కూడా లేదు, వాళ్ళది స్క్రిప్టే. అదే కానీ అక్షయరాజ్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంటాడు, ఏ టాపిక్ అయినా కూడా మాట్లాడుతుంటాడు. ఇది రాంగ్ ఇది, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లని ఇప్పుడు బయట ఒక టాక్ నడుస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్లే తీసుకున్నారు, ఇన్ఫ్లుయెన్స్ల కాడికే చేస్తున్నారు అంటే అది వేరే విషయం. ఎందుకంటే అక్షయరాజ్ కు ఆర్సీకే ట్రెండింగ్ లో ఉండదు తెలుసా, యూత్ గర్ల్స్ అందరూ మనోడి క్రేజ్ వేరే ఉంటది. హైట్, పర్సనాలిటీ, ఫిట్ క్యారెక్టర్ నెంబర్ 1 ఆర్సీకే. అసలు నేను అన్నాను పిలుస్తున్నాను, మంచి చాలా మంచివాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది? ఆర్సీ కూడా ఆర్సీ ముందైందా? ఆర్సీకేది మీద ముందైంది? ఆర్సీకే ముందైంది. ఓకే, ఆర్సీకే తీసి పడేసిండు. పిచ్చ లైట్ అన్న నాకు ఇది అంటున్నాడు. అవునవును, లైట్ ఏముందన్న ఇది, నాకు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కు నాకు సింకే కాదు, నేను సాఫ్ట్ పర్సన్ అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇక్కడ రఫ్ అన్ని చేస్తారా నాయన అంటేనేమో నువ్వు సెట్ కావన్నారు. సాఫ్ట్ అంటే వాళ్ళకు ఉంది స్క్రిప్ట్ అనేది టోటల్ అయితే ఉంది, వాళ్ళు దాని తగ్గట్టుగా నడుచుకుంటున్నారు అనమాట. ఒక్కవేళ నెక్స్ట్ అగ్ని పరీక్ష ఉంటే మళ్ళీ మీరు ట్రై చేస్తారా? బెట్స్ కొట్టేసింది మొత్తం చండాలం అది. డైరెక్ట్ హౌస్ తీసుకుంటా అంటే అప్పుడు ఆలోచిస్తాను. అయినా నేను అప్పటి వరకు నా కాస్ వేరే
అయితే నేను ఎందుకు పోతా, దాంతో నాకు అవసరం లేదు. కానీ ఒక మాట చెప్పిన, నేను సెలబ్రిటీ సెలబ్రిటీ కోట వస్తా అని చెప్పిన కాన్ఫిడెన్స్గా. ఇప్పుడు ఒక ఛాలెంజ్ అనేది తీసుకున్నా, అది ఎప్పటికైనా కావచ్చు, అవ్వచ్చు కాకపోవచ్చు. ఖచ్చితంగా నాకు వచ్చిన ఎమోషన్ నేను అటు చెప్పేసిన, వస్తా ఒకరోజు, అలానే వస్తా నేను అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక రకంగా రిజెక్ట్ చేసారు, మల్టీ టాలెంటెడ్ పీపుల్స్ నేను అక్కడ చూసిన. డైరెక్ట్గా చూడడం వేరు. అవును, భరత్వే యాక్టింగ్ మాత్రం బలి చేసిండు అబ్బాడా. ఎవరు? భరత్వే. ఓకే, ఎక్సలెంట్ యాక్టరు, మంచిగా యాక్టింగ్ చేసి చూపిస్తుంటే నేను లైవ్లో యాక్టింగ్ చూడడం. ఝాన్సీ కూడా పాట పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా మంచి సింగర్, ఎక్సలెంట్ పాడింది అనమాట. అంటే ఒక టాలెంటెడ్ పర్సన్ని నువ్వు టాలెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మరి ఎందుకు తీసుకుంటలేవు? అని ఇంకొకటి, ఇద్దరు కూడా ఒక స్మార్ట్ గా హ్యాండ్సమ్ బాయ్స్ కూడా వచ్చారట కదా, జిమ్ బాడీ అవన్నీ చేసి మోడల్ లా కూడా ఉంటే కూడా వాళ్ళని కూడా ఆయనని కూడా ఒక ఆయన రిజెక్ట్ చేశారట. ఇంకొక ఆయన ఉన్నాడో లేదో తెలియదు. మిథిలేష్ ఉన్నాడు కదా, ఇంకొక ఆయన రిజెక్ట్ అయిపోయాడు. మిథిలేష్ కి మాట్లాడడం రాదు తెలుసు, ఎందుకు తీసుకురా కూడా అర్థమవుతలేదు. అంటే టాస్కులు చేసిండు, ఓకే ఓకే, అవన్నీ చేసిండు, ఫిజికల్ గా ఇంప్రెస్ చేసిండు వాళ్ళని మొత్తానికి అయితే. ఓకే, అవే చాలా మంది చేసారు, కానీ మీకు టాస్క్లు ఇవ్వకుండా పంపించేసి. నాకు అది చేపిస్తే నేను ఒక రకంగా నేను రేపు చెప్పుకోవడానికైనా కానీ, అరే ఇది నేను చేయలేకపోయినా అందుకనే రిజెక్ట్ చేసిరంటే, ఇప్పుడు ఎట్లా అంటే, అన్న నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసిరు చెప్పాను, నువ్వు దానికోసం పోయినావు, నీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదన్నప్పుడు అక్కడ దాకా ఎందుకు తీసుకున్నారంటే నేను బయట వేసామని చెప్పుకోవాలి. ఓకే, ఇంతకుముందు సెలబ్రిటీస్ని కలిశారా మీరు ఎప్పుడైనా? ర్యాండమ్గా కలుస్తుంటాం. ర్యాండమ్గా కలుస్తాం. అంటే ఒక మాట అన్నారు మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ అయ్యేప్పుడు, నేను లారీ డ్రైవర్ గానే తెలుసు, కానీ ఇంకో నాది ఉంది చరిత్ర అని. అది ఇంకో రోజు చెప్తాలే, అది ఇంకో రోజు చెప్తా. వాళ్ళకి ఆ చరిత్ర తెలియకనే మిమ్మల్ని పంపించినట్టు. అది నేను చెప్పుకోవాలనుకోలేదు, అది చెప్పకూడదు కూడా. ఎందుకంటే అంటే ఇది అయిపోగానే అది ఇది నచ్చలేదు కాబట్టి అది చెప్తున్నా, ఇది నచ్చలేదు కాబట్టి అది చెప్తున్నావు అంటారు. ఓకే, ఓవరాల్ గా మీ కాజ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని, ఇది అయిపోయింది ప్లాట్ఫామ్ ఏదో అనుకున్నారు, వాళ్ళు అనుకునే దాంట్లోనే వస్తానేమో, టైం దగ్గర వచ్చింది కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన నేను. తగ్గేదేలే, ఖచ్చితంగా వస్తా, కాకపోతే మీకు టైం పట్టొచ్చు, ఖచ్చితంగా వస్తా. అరే వీడినే కదా మనం రిజెక్ట్ చేసింది, వస్తుంది, సింక్ అవుతుంది ఖచ్చితంగా. అవును, ఒకవేళ మీరు బిగ్ బాస్కి వెళ్ళి ఉంటే, అంటే కాస్ పక్కన పెట్టి ఒకవేళ మీరే విన్నర్ అయి ఉంటే, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎలా అంటే సెంటిమెంటెడ్గా కొంచెం, ఇప్పుడు పల్లె ప్రశాంత్ కానివ్వండి విన్ చేయడం జరిగింది, ఆర్మీ బాయ్ అనగానే కళ్యాణ్ పడాలని విన్ చేయడం జరిగింది, మీరు ఒక లారీ డ్రైవర్గా, ఒక లారీగా ఉన్న ఓనర్గా అట్లా మీకు విన్ చేస్తే మీరు వచ్చిన మనీని ఏం చేసేవారు? నేనైతే నాకు దీని గురించి వాళ్ళు అడిగారు, ఇది కూడా అడిగారు స్టార్టింగ్ లో జీడీలో అడిగారు, వచ్చిన అమౌంట్ అంటే నేను పబ్లిక్ పెడతా అనేది అయితే నేను చెప్పలేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు నేను లారీ కొన్నా కానీ ఇంకా 50 లక్షలు 60 లక్షలు ఉంది దాని మీద ఫైనాన్స్. నేను కూడా ఆర్థికంగా వెల్ సెటిల్డ్ కాదు. నాకు 3 ఆడపిల్లలు, ముగ్గురు 10 లక్షలు డిపాజిట్ చేస్తే అయిపోతాయి. నేను ఒక డ్రైవర్ని, జీతం ఎక్కడ అయిపోతుందో తెలియదు, ముందు జాగ్రత్తగా డిపాజిట్ చేసి అలాంటిది ఏంటంటే నేను పంచుతా చేస్తానేది అయితే చెప్పలేదు, జీడీలో కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. పల్లె ప్రశాంత్ విన్నర్ కామనర్ గా, ఒక రైతు బిడ్డగా, ఆర్మీ పర్సన్ కళ్యాణ్ పడాలా విన్నర్, ఇద్దరిలో మీరు ఎవరికి ఓటేస్తారు? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అది గేమ్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక ఒపీనియన్ ఉన్నది, విన్నర్స్ అయినాక ఒక ఒపీనియన్ ఉంది నాకు. ఓకే, విన్నర్ గా ఉన్నప్పుడు ఏం ఒపీనియన్ ఉంది, విన్నర్ కాకముందు ఏమో? విన్ను కాకముందుకి ఏంటంటే, ఒక సామాన్యుడు మొదటిసారి అంతమంది సెలబ్రిటీల మధ్యలో అంత దాకా పోయిడు, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, దానికి తోడు మనోడు రైతులకు సాయం చేస్తా అన్నాడు. నేను రైతు కాకపోవచ్చు కానీ ఇంకో రైతుకు యూజ్ అవుతాడు కదా, రైతు కదా యూజ్ అవుతాడు కదా అని నేను గట్టిగా సపోర్ట్ చేయాలనుకున్నా, వేసిన సపోర్ట్ కూడా చేసిన అప్పుడు. ఓకే, తర్వాత మనోడి మీద ఒపీనియన్ మారిపోయింది జర. ఓకే, ఎందుకంటే తర్వాత మనోడు చేసింది ఏమి లేదు. నువ్వు 1%, ఇప్పుడు ఎవడు కూడా ఇయ్యాడు యాక్చువల్గా, వచ్చింది ఇవ్వాలంటే ఎవడు ఇయ్యాడు. అలాంటప్పుడు నువ్వు ముందు జాగ్రత్తగా చెప్పేది లేకుండే, సరే చెప్పినగా కొంతవరకైనా చేసేది. ఒక 5,000 10,000 సాయం చేసినా అయిపోయేది, లేదా వాళ్ళు ఇబ్బంది పడే రైతులకు నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంచెం సాయం అయినా చేసేది ఉండే. ఇప్పుడు నేనున్నా, నాకున్న వీడియోల సపోర్ట్ ద్వారా నేను ఎంత చేయకపోయినా కానీ చేపించిన, అవును, ఒక 3-4 కుటుంబాలకు చేపించిన. సో అలాంటిది ఏదైనా చేస్తే బాగుండేది. మనోడు పూర్తిగా నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఉన్నాడు, అది నచ్చలేదు. కళ్యాణ్ పడాలంటావా, కళ్యాణ్ పడాలకు ఒక క్లారిటీ ఉంది,
ముందు నుంచి నేను ఇండస్ట్రీ అంటే ఇష్టం నాకు. తర్వాత అవకాశం దొరకలేదు, జాబ్ చేయాల్సి వచ్చింది, చేసిన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తుంది, కంబ్యాక్ ఇద్దామని వచ్చిన నేనని చేసిండు. తన వేళ తను పోతున్నాడు. ఎక్కడ కూడా ఎవరిని మ్యానిపులేట్ చేయలేదు కళ్యాణ్. ఓకేనండి ఆర్కే గారు. అండ్ ఇన్స్టాలో ఇంకా మంచి మంచి అంటే మీ రీచ్ చాలా బాగుంది, ఇంకా ఫాలోయింగ్ పెరగాలి. అండ్ మీరు చెప్పారు సెలబ్రిటీగా బిగ్ బాస్కి అడుగు పెడుతున్నారు, ఆ ఆశ కూడా మీరు ఏది అనుకుంటారో నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.